అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వేరే వాళ్ళతో మన ఛానల్లో మాట్లాడేది చాలా తక్కువ. మరీ ముఖ్యమైన విషయం అయితే తప్ప మనము ఏదైనా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళు 60 మంది ఉంటారు, నిజాలు చెప్పే వాళ్ళు పట్టుమని 10 మంది కూడా మనకు కనిపించరు. అటువంటి వాళ్ళు మనకు నిజాలు చెబితే మన ప్రేక్షకులకు కూడా ఏం జరుగుతుందన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు నాతో ఉన్న వ్యక్తి చాలా విశిష్టమైన వ్యక్తి. వారి పేరు కల్లూరు రాజేశ్వరరెడ్డి గారు. అడిషనల్ ఎస్పీగా వారు రిటైర్ అయ్యారు. అలాగే న్యాయవాద వృత్తిని కూడా వారు చేపట్టారు. ఇప్పుడు న్యాయవాదిగా, అలాగే ప్రభుత్వంలో లేకపోతే పోలీస్ శాఖలో పనిచేసిన అపారమైన అనుభవం ఉన్న కల్లూరు రాజేశ్వరరెడ్డి గారు ఈరోజు మనతో మాట్లాడడం చాలా సంతోషకరం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే ప్రదీప్. బాగున్నారా? ఫైన్ ఫైన్. యా, గుడ్. అన్న, ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని అన్న అని పిలుస్తాను కాబట్టి ఇక్కడ అన్న అని నేను మాట్లాడతాను. సో నాకు మీ గురించి చాలా తెలుసు. అండ్ మనం చర్చలోకి వెళ్లే ముందు ఈ మధ్య మనం చూసామన్నా 2-3 రోజులుగా ఈ పచ్చ మీడియా వాళ్ళు చేస్తున్న హంగామా, ఈడీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ అవినాష్ రెడ్డి గారి పోరాలు చేశారు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చాలా చోట్ల మాట్లాడారు. నేను ఆ వీడియోస్ అన్ని కూడా చూశాను. బట్ మా ఆడియన్స్ కూడా తెలుసుకోవాలా అనే కుతూహలం వారికి కూడా ఉంది. చాలా విషయాలు మాట్లాడుకుందాం అన్న. మొదటగా మీరు ఈ ఈడీ దానికంటే కూడా ముందు అన్న, మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మీరు ఎన్ని రోజుల నుంచి ఆ విషయంతో మీరు ట్రావెల్ చేస్తున్నారు? మీరు ఎంతగా దాని గురించి రీసెర్చ్ చేశారు, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ని, మీ ఎక్స్పర్టీజ్ ని ఎంతగా ఉపయోగించారు? ఆ కేసుకు మీరు తోడ్పాటు ఎలా అందించారన్న? ప్రదీప్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా చెప్పాలంటే నేను పులివెందల్లోన 2004 జనవరి 17 నుంచి 2008 ఏప్రిల్ 4 వరకు పనిచేశాను నేను. అంటే ఎలక్షన్ కంటే 2004 జనరల్ ఎలక్షన్స్ కోసం నాకు వేశారు అక్కడ. ఓకే. అక్కడ అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అది అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఎలక్షన్స్కు ముందు పోవడము, నన్ను అంతకన్నా 2009 ఎలక్షన్స్లో తాడిపత్రిలో నేను ఎస్ఐ ఉండి అక్కడ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేయడంతో నన్ను సెలెక్ట్ చేసి వేశారు. అప్పుడు తాడిపత్రిలో ఉన్న డిఎస్పీ గారు అక్కడ అడిషనల్ ఎస్పీ కడపలో నరసింగరావు అని వెరీ వెరీ మంచి ఆఫీసర్, పేరున్న ఆఫీసర్. ఆయన వెతికి అప్పుడు సజ్జనార్ ఎస్పీ గారు కడప తీసుకొచ్చి నన్ను వేసి చేయరు. నేను ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేసాము అప్పుడు. అయితే ఇలా టీడీపీ వాళ్ళు అనుకున్నట్ల రిగ్గింగ్ చేస్తారు, అది ఆపాలన్నారు. కానీ అక్కడ ఏమి రిగ్గింగ్ ఏం జరగాలి. అప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి. అప్పుడు ఒక్కొరికి 10,000 మెజారిటీ పెయిన్ వచ్చేసింది. ఎలక్షన్ తర్వాత అందరు ఆఫీసర్లు మారిపోయినా నేను మాత్రం 4 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. అంటే మనం చాలా ఇంపార్షియల్గా చేసినామనే ఉద్దేశంతో రాజశేఖర్ గారు అలాగనే కంటిన్యూ చేశారు. అప్పుడుంటే ఆ ఊరితోనే, ఆ కుటుంబంతో కూడా నాకు మంచి సంబంధం ఉంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు పులివెందల్లోనే ఉండి వ్యవహారాలు చూస్తే ఉండేవాడు కాబట్టి యాజ్ ఎంపీ నాకు ఆయనతో చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి. చాలా సన్నిహితం కూడా ఉంది, మంచి అనుబంధం కూడా ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇది కూడా మంచి ప్రేమ, అభిమానం కూడా. అందుకొంచు నేను ఆ మర్డర్ జరిగినప్పుడు అంటే 15/3/2019 తేదీ నేను ఏలూరులోన డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, దానికి వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నా. అంటే ఆ 2014 నుంచి 19 వరకు ఈ రెడ్డి పోలీస్ ఆఫీసర్స్ ఎవరు పబ్లిక్తో రిలేషన్స్ ఉన్న పోస్టులు చేయకూడదు అంటే మాకంతా అక్కడ వేసారు. అప్పుడు రెగ్యులర్ డిఎస్పీలు కాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలా వేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా నేను ఆ రోజు అక్కడ ఉన్నా. నాకు 7:15 ఆ ప్రాంతంలో నాకు జస్ట్ టీ తాగుతూ న్యూస్ చూస్తుంటే ఆ స్క్రోలింగ్ వచ్చింది. అప్పుడు చూసి నేను వెంటనే మా ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేశాను. నేను వెంటనే ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేశాను నేను. ఏమి ఎర్రగంగిరెడ్డి ఏమైందంటే, అవును సార్ ఇట్లా బాత్రూంలో పడి చనిపోయాడు సారు, బ్లడ్ అంతా ఉందని ఏదో చెప్పాడు, అంత గుర్తులేదు. తర్వాత ఇంకా వేరే హెడ్ కానిస్టేబుల్ ఆయన ఫోన్ చేశాడు. అంత ఇలా నడిచింది. తర్వాత ఆ రోజు నుంచి కూడా నాకు, ఎందుకంటే ఆయనతో ఉన్న సన్నిహితము, ఆయన మీద ఉన్న అభిమానంతో నేను క్లోజ్గా ఫాలో అయినాను. అప్పుడు దురదృష్టం కొద్దీ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అది తెలుగుదేశం ఆఫీసర్స్, తెలుగుదేశం సిట్టు, అప్పుడున్న డిఎస్పీ గారు కూడా నాకు బ్యాచ్మేటే.
తర్వాత అంటే మనం అంతగా క్లోజ్గా దాన్ని చూసేకి వీలు లేకపోయింది, ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ అది, అందరూ కూడా ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాము. అదే అదే. తర్వాత నుంచి నేను ఫాలో అవుతున్నా. ముఖ్యంగా సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ని 2021 నుంచి ఆ రంగన్న స్టేట్మెంట్ తర్వాత నుంచి చాలా క్లోజ్గా నేను ఫాలో కావడం జరిగింది ఈ కేసులో. అదే అన్న, ఇక్కడ మీరు ఇంకోటి, పులివెందులో మీరు పనిచేశారు కాబట్టి చాలా మందితో, అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సొసైటీలో కొంచెం పెద్దవాళ్ళు కానీ, మీకు చాలా మంది ఉంటుంది, పేరు పెట్టి పిలిచేంత మీకు చనువు కూడా ఉంటుంది. ఇలా చనువు అంటే ప్రదీప్ ఏమైందంటే, తర్వాత నాకు 4.5 సంవత్సరం అక్కడ ఉండి ఈ కుటుంబంతో, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి వైఎస్ వాళ్ళ కుటుంబంతో, అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ, ఇంకా అందరికన్నా ముఖ్యంగా మన వివేకానంద రెడ్డి గారి పెద్ద బావమరిది ఈ నరెడ్డి శివప్రకాష్ రెడ్డి కూడా వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ కూడా నాకు మీకు ఆయన. ఆ, ఈ ఈ ఈ సంబంధం నేను ఇప్పటి వరకు కూడా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఉంది, నాకు ఎప్పుడు బ్రేక్ లేదు. పులివెందులతో సంబంధాలు నాకు బ్రేక్ లేదు. నేను చాలా మంది వాళ్ళని పేరుతో పెట్టి పిలిచగలను, అక్కడ లీడర్లు కానీ, లేకపోతే మనకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది గోత్రాలు కూడా తెలుసు మనకు, ఇంటి పేర్లు గోత్రాలు, అండ్ పెడకంటోడా లేకపోతే మోటాటోడా ఇవన్నీ ఉంటాయి కదా. నేను అవి కూడా చెప్పి వాళ్ళ బంధుత్వాలు కూడా నాకు బాగా తెలుసు. ఆ ఏరియాలో ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడనేది నాకు బాగా తెలుసు. అది అది మోస్ట్ అందుకోసమే సిబిఐ వాళ్ళు 26/1/2021 ఒక ఛార్జ్ షీట్ వేశారు నలుగురు మీద, ఎర్రగంగిరెడ్డి మీద, వాళ్ళ మీద. ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు నేను ఉత్సాహం కొద్దీ నేను కాపీ అబ్టైన్ చేయడం జరిగింది. ముద్దాయిల తరఫున లోకల్లో ఒక అడ్వకేట్ ఉంటాడు, వాడి దగ్గర నుండి ఛార్జ్ షీట్ తీసుకున్నాను. నేను ఛార్జ్ షీట్ తీసుకుంటే దాంట్లో పార్ట్ 2 స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. చాలా స్టేట్మెంట్లలో నేను ఫలాని వ్యక్తి ఈ విధంగా మాట్లాడినాడు కదా డెఫినెట్గా అనేది నాకు చాలా డౌట్లు వచ్చాయి, చాలా చాలా స్టేట్మెంట్ల మీద. నేను అప్పుడు పులివెందులకు వెళ్ళి నేను వాళ్ళని అడిగా, నేను ఏందే బాబు నువ్వేంది స్టేట్మెంట్ ఇచ్చినట్టే, నేనెక్కడ ఇచ్చినాను సార్ అవి, నేను అస్సలే ఇవ్వలేను, పేపర్లో వస్తే తెలిసింది అట్లా, నేను అలా చెప్పనే లేదు అసలు, వాళ్ళు ఎలా రాసుకున్నారు ఏమంటే. నాకు అప్పుడు నాకు సత్యంత ఆశ్చర్యం వేసింది. అంటే మా లోకల్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు అట్లాంటివి చేసేస్తుంటారు, చెప్పినా చెప్పకుండా ఏదో ఛార్జ్ షీట్ వేయాలని ఎఫ్ఐఆర్ పట్టుకొని చేసేస్తుంటారు చిన్న చిన్న కేసులకి. సిబిఐ వాళ్ళు కూడా ఇలా చేస్తారా అనేది నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించి దాన్ని ఫాలో అవడం జరిగింది క్లోజ్గా. ఇక నేను వీళ్ళు చేసే విన్యాసాలన్నీ గమనిస్తూనే ఉన్నా. నేను అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా ఉన్నాను నెల్లూరులో. నేను ప్రతి శని ఆదివారాలు నాకు టైం దొరికినప్పుడల్లా సెలవు రోజులంతా నేను పులివెందులకే వచ్చాను, ఎందుకంటే వీళ్ళు రాంగ్ రూట్లో పోతున్నారని నాకు అర్థమైపోయింది. తర్వాత పిఏ కృష్ణారెడ్డి గారు ఒకటి వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేశారు, 2 సంవత్సరాల తర్వాత అది విచారణకి ఇచ్చారు కోర్టు వాళ్ళు. ఇవంతా అందరితో ఇంటరాక్ట్ అయితే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది అప్పుడు ప్రస్తుతానికి అప్పటికి అర్థం కాలేదు, కానీ తర్వాత మొత్తం అర్థమైంది. అసలు సిబిఐ కూడా ఇలా చేస్తారా, ఇంత పర్ఫంక్టరీ ఇన్వెస్టిగేషన్, ఇంత వేరే వేరే ప్రెజర్స్కు లోనయ్యి ఒక ఇంత ఇంపార్టెంట్ మర్డర్ కేసు ఒక ఎంపీని ఒక సిట్టింగ్ సీఎంని బ్లేమ్ చేసేకి ఎంతకు దిగజారుతారు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే. ఒక రాజకీయంగా కానీ, లేకపోతే ఒక వేరే వేరే శక్తులు కానీ, లేకపోతే డబ్బు కానీ పనిచేసినప్పుడు ఇలా చేస్తారా అనేది ఇదొక కేస్ స్టడీ. యాక్చువల్గా సిబిఐ వాళ్ళు చేసిన దాంట్లోన పర్ఫంక్టరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు వీళ్ళు కూడా మిగతా ప్రెజర్స్కు లోన్ అయిపోయి, బయట శక్తులకు లోన్ అయిపోయి తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారనేకి ఇది పర్మనెంట్గా మొత్తం ఈ సిబిఐ వ్యవస్థ ఉన్నంత కాలం ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. చూడండి తర్వాత అయినా కానీ అందరు ఈ కేసు గురించి చెప్పుకుంటారు, అయ్యా వాళ్ళు కూడా ఫలాని కేసులు ఇలా చేశారు. తప్పకుండా నాకు అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. నేను కూడా మొత్తం మన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం అంతా కూడా నేను చదివానన్నా. ఇక్కడ అంటే సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా ఇప్పుడు నేను అందుకే అడిగాను మీకు, అంటే అందరినీ పేర్లు పెట్టి పిలిచేంత మీకు గుర్తుంటారు. అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి? ఇప్పుడు మాది పులివెందుల పక్కన ముద్దునూరు అన్నాం, అంటే పరిస్థితులు ఎట్లుంటాయి, మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ మనస్తత్వం తెలుసు. ఇప్పుడు సిబిఐలో ప్రధానంగా అంటే ఆ ఛార్జ్ షీట్ లో చెప్పింది 40 కోట్ల సుపారీ అనే ప్రస్తావన వచ్చింది. ఎవరైనా కానీ 40 కోట్లు ఇచ్చే, అంటే మీరు ఎస్పీగా రిటైర్ అయ్యారు, మీకు అనుభవం ఉంది, ఆ ఏరియాలో మీరు పనిచేశారు, 40 కోట్లు ఇచ్చి ఆ నలుగురికి ఇచ్చి చంపమని చెప్పడానికి ఆస్కారం ఉందని అనుకున్నారన్న? అస్సలు కాదండి, వాళ్ళేమి హైడ్ అసాసిన్సా? పోయి ఎవరైనా ఎర్రగంగిరెడ్డితోనే బేరం మాట్లాడతారండి? ఎర్రగంగిరెడ్డి అతనికి రామునికి హనుమంతుడు ఎట్లనో వివేకానంద రెడ్డికి ఎర్రగంగిరెడ్డి అట్లా.
ఆ, ప్రపంచానికి అంత తెలుసు, ఈ రోజు కూడా అంతే. ఆ, అతను ఎవరైనా ఏం జరిగిందంటే ఎలా అడుగుతున్నారు సార్, మా దేవుడు ఆయన, మా దేవుడిని ఏమైనా తెస్తే నేను మా అమ్మతో నేను కాపురం చేసినట్లు సార్, ఎలా అంటారు సార్ మీరు ఆ మాటని, ఓ అని ఏడ్చేస్తాడు. ఆ, ఓకే. ఆయనతో పోయి వీళ్ళు పోయి బేరం ఆడతారంటే ఎందుకు అసలు అసలు ఎవరు ఆ దస్తగిరి అనే తోడు ఏమన్నా పెద్ద హైడ్ అసాసినా, ఇంతకుముందు ఏమన్నా వానికి నేర చరిత్ర ఉందా, ఓ చిన్న 324 కేసు ఎఫ్ఐఆర్ అన్న ఉందా? ఆ, ఆ ఏం లేదు. తర్వాత లేదు, ఆ సునీల్ యాదవ్కి ఏమన్నా చిన్న అటువంటి చరిత్ర కానీ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? లేకపోతే ఆ గజ్జల ఉమాశంకర్ రెడ్డి అంటారు పాపం, ఏదో వివేకానంద రెడ్డి డైరీ నుండి వచ్చే పాలు అమ్ముకొని బతికేవాడు అతను, అతనికి ఏమన్నా ఒక బ్యాడ్ హిస్టరీ ఉందా? అసలు ఎర్రగంగిరెడ్డికి ఏమన్నా ఒక కేసులో ఉన్నాడా? ఎప్పుడన్నా ఇటువంటివి చూసారా వాళ్ళు? ఇన్నేళ్ళు ఆ ఫ్యాక్షన్ ఏరియాలో అతను ఒక ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు ఉంటున్నాడు కదా ఎర్రగంగిరెడ్డి. ఎప్పుడన్నా చిన్న క్రిమినల్ కేసులైనా అతను ముద్దాయిగా ఉన్నాడా? లేదు. వీళ్ళతో 40 కోట్లు ఏమి, 40 కోట్లు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? అదే. యాక్చువల్ గా మన వివేకానంద రెడ్డి సార్ ఎలా అంటే, ఎవరు టీ ఇచ్చినా తాగుతారండి, ఆ, ఎవరి మీద ఆయనకు అనుమానం ఉండదు. ఓ 3 రోజులు వరుసగా ఆ చిన్న పాయిజన్ పెట్టిస్తే అట్లా తాగేస్తాడు, ఏదో చేతుందిలే ఇదేం కాదులే అని. అట్లాంటి వ్యక్తిని చంపనీకి 40 కోట్లు ఏంది? అదే ఆ? కదా. 40 రూపాయలతో సంపొచ్చు ఆయన్ని. ఆయన అంటే చివరి రోజుల్లో నాకు తెలిసి వారికి సెక్యూరిటీ కానీ గన్మెన్ కానీ ఎవరు లేరు కదా, అంటే ఫ్రీగా తిరిగేవారు. అది ఎవరు క్వశ్చన్ చేయడం లే, వైసీపీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు కానీ, వైఎస్ సునీత కానీ, నరేటి రాజశేఖర్ రెడ్డి కానీ, ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఉండేవాళ్ళండి. అతనికి ప్రాణంతో సమానంగా రాజు అనే అతను ఇంకా ఉండేవాళ్ళు ఇద్దరు. వాళ్ళు 24 hours అతనికి కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు. మరి ఆ, ఎందుకు తీసేసింది గవర్నమెంట్? మీరు కూడా మీ ఏరియానే కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ మీకు ఆ, పక్కన అంతా 30-40 కిలోమీటర్లే కదా, సింహాద్రిపురం మండలం, తొండూరు మండలం అంతా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ లీడర్స్ కంతా, తెలుగుదేశం వాళ్ళకంతా గన్మెన్లు అంతా ఇచ్చారు అవును. అప్పుడు. అవును. రౌండ్ ద క్లాక్ చిత్తూరు గన్మెన్లు ఇచ్చారు. చిత్తూరులో కూడా అసలు ఈయన ఎంపీ, ఎక్స్ మినిస్టరు, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ ఎమ్మెల్యే, వాట్ నాట్, ఆయనకు లేదు. అంత పెద్ద ఫిగర్ ని పట్టుకొని అతను గన్మెన్ లేకుండా పెట్టారు. గన్మెన్ లేకుంటేనే కదా చంపారు. అవును. గన్మెన్ ఉంటే ఈ ఇన్సిడెంటే జరగదు కదా. ఎవరు జరగదు. తీసేశారు? తెలుగుదేశం గవర్నమెంటే కదా. దాన్ని ఎవరు అవును. క్వశ్చన్ చేయడంలే. అది ఎప్పుడు మా మీదకి వస్తుంది అని దాన్ని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు డే 1 నుంచి. మా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదన్న అసలు దానికి. ఇంతవరకు ఎవరు చేయడంలే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే క్వశ్చన్ చేయాలా, సునీత గారు క్వశ్చన్ చేయాలా, మా ఫాదర్కి ఎందుకు మీరు గన్మెన్లు తీసేసినారని. ఆ గన్మెన్ ఉండింటే పరిస్థితి వేరేగా ఉండేది కదన్న ఆ రోజు. అసలు గన్మెన్లు ఉంటే మర్డర్ ఎలా అవుతుంది? ఆ, రెండోదన్న మన వాంగ్మూలంలోనే కదిరికి పోయి గొడ్డలు తీసుకొచ్చిన అని దస్తగిరి చెప్పినాడు అనేది అది. అది దాంట్లో వాస్తవం ఎంత ఉందని అసలు. కదిరికి పోయిండి వచ్చేమో కానీ ఇంకేదైనా తెచ్చుకోండి వచ్చు, అది వేరే ఇష్యూ. గొడ్డలు ఎక్కడ ఉందంట? ఆ, అదే ఉండాలి కదా, ఎక్కడ ఎక్కడ దాకా. లే, గొడ్డలు ఎక్కడ ఉంది ఏంటి? ఆ, సునీల్ యాదవ్కి ఇచ్చినాను, పోయేటప్పుడు సునీల్ యాదవ్ దగ్గర ఉంది. సునీల్ యాదవ్ ఆ, ఎవరు గజ్జల ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్లో, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఏమో రోడ్డు వైపు పారిపోయినారంట. ఆ, వీళ్ళు గొజ్జల ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ వేసుకొని వీళ్ళు ఇద్దరు పారిపోయినారు. ఎర్రగంగిరెడ్డి నడుచుకుంటూ పోయినాడని చెప్తాడు ఈయన స్టేట్మెంట్ లో. ఆ, తర్వాత అతన్ని వాళ్ళ ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసి దస్తగిరిని సునీల్ యాదవ్ మోటార్ సైకిల్ వేసుకొని పోయినాడు. మోటార్ సైకిల్లోనే గొడ్డలు ఉంది అని చెప్పాడు. ఆ, మళ్ళా పొద్దున్నే అదే ఉమాశంకర్ రెడ్డి అదే మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి సునీల్ యాదవ్ని పికప్ చేసుకొని పోతాడు వాళ్ళ స్టోరీలోనే. ఆ, వాళ్ళ స్టోరీలోనే మరి వాళ్ళ స్టోరీలోనే గొడ్డలు ఆ ఎక్కడ గొడ్డల పెట్టారు? కోసం సునీల్ యాదవ్ వెతికి పట్టుకొని ఆ పులివెందుల్లో ఉన్న వంకలన్నీ జేసీబీలతో తోడి తోడి పెట్టారు, దొరకలేదే. ఉంటే కదా. ఎక్కడుంది ఆ గొడ్డలి ఎక్కడుంది ఏంటి? ఆ, ఆ గొడ్డలి టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది. అది కరెక్ట్. అంటే టీడీపీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. ఐఎమ్ సీరియస్ గా చెప్తున్నా, ఎందుకంటే నేనేం తమాషగా చెప్పడంలే, ఎందుకంటే వెరీ సీరియస్ గా చెప్తున్నా. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం నేను 16/3/2026 ఈ సంవత్సరం సుప్రీంకోర్టు ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు కూడా 3rd సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనే పోలీస్ రిపోర్టు, ఇక ఏమి లేదు మాది అయిపోయింది, మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టి చెప్తున్నా, ఎవరు ఛాలెంజ్ చేయడం లేదు. ఏమని చెప్తున్నాను? ఇది ఒక పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషను. అది. అసలు ఆ 4 ముద్దాయిలు ఉన్నారా లేదా అనేది డౌటే. ఎందుకు డౌట్ అంటే 4,000 ముద్దలు దొరికినాయి బాత్రూంలో, ఆ, సీన్ ఆఫ్ అఫెన్స్ లో. 4,000 ముద్దర్లు నలుగురే కదా పోయినారని చెప్పుకుంటున్నారు వాళ్ళు.
ఆ, ఒక ప్రత్యక్ష సాక్షి రంగాన్ని క్రియేట్ చేసి నలుగురు పేర్లు తెప్పించారు. దస్తగిరి అప్రూవర్ అని చెప్పి అతనితో నలుగురు పేర్లు తెప్పించారు. ఎవరెవరు? దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. అవును. మరి ఆ నలుగురితో ఏ ఒక్కరితోన్నా ఫింగర్ ప్రింట్స్ టాలీ అవుతున్నాయా? ఎవరితో కాలేదు. వివేకానంద రెడ్డితో కాలేదు, వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో కాలేదు, వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసిన వాళ్ళతో కాలేదు, అక్కడికి వచ్చిన వాళ్ళతో కాలేదు. సుమారుగా ఒక 1500-2000 మంది హైడ్ అసాసిన్స్ తో చూశారు, వాళ్ళతో టాలీ కాలేదు. మరి ఈ నలుగురు ముద్దాయిలతో టాలీ కాకుండా మరి ఎవడు కొత్తోడు వచ్చి చంపిపోయినాడు? కొత్తోడు వేరే వాడవే కదా వచ్చి చంపింది. వెరీ ఏలు ముద్ద ఏలు ముద్దలు 4 దొరికినాయి. చాలా థ్యాంక్స్ అన్న, నాకు కూడా తెలియదు ఈ విషయం. లేదు, ఎందుకంటే నేను నేను ప్రతి లైన్ చదివినానండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రతి లైన్ చదివాను. సిట్ 1 సిట్ 2 వాళ్ళు చేసినది కూడా చదివా నేను. అప్పుడేమంటే నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను, వాళ్ళకి ఏదో సలహాలు కావాలంటే చూసా నేను. ఆ ఇన్వెస్టిగేషన్ చూశాను. ఈ నలుగురితో ఏ ఒక్క ముద్దాయితో కూడా ఫింగర్ ప్రింట్స్ టాలీ కాలేదు. సరే, వేరే వాడు వచ్చి చెప్పినాక నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్, నీ అప్రూవరు, నీ ప్రత్యక్ష సాక్షి ప్రకారం వీళ్ళు నలుగురే పోయినారు లోపలికి. మరి ఎవరువి ఈ నలుగురు కాదన్నప్పుడు వేరే వాడు కొత్తోడు ఉన్నాడు కదా నరికిపోయినవాడు. ఖచ్చితంగా అన్న ఉన్నట్లే కదా. ఇంకా ఇంతవరకు టాలీ కాలే అవి ఎవరివి అన్నవి. ఇంత టాలీ కాలి. రెండోది వచ్చేసి అదే రోజు క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి 97 ఫోటోలు తీశారు, 3 వీడియోలు ఉన్నాయి. అది వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చూసి వాడు కడుపు మండి సిట్ 1 లో పోలీస్ ఆఫీసర్ పేరు తెలియదు మనకు కూడా, ఎంవి కృష్ణారెడ్డికి ఒక పెన్ డ్రైవ్ పంపించాడు. అయ్యే బాబు ఇవి సిట్ 1 వాళ్ళు తీసే క్లూస్ టీమ్ వాళ్ళు తీసిన ఫోటోలు, కడప పోలీసులు. దీంట్లో తలుపు పగిలిపోయింది, నార్త్ తలుపు లోపల గడి అంతా ఊడిపోయినాయి ఫోర్స్ఫుల్ గా తోస్తే. వీళ్ళేమో లోపల గంగిరెడ్డి ఉండి తలుపు తెరిచినారని చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధము, మీరు చూసుకోండి అని ఆయనకు పంపించారు. ఎందుకంటే ఆయనే డిఫాక్టో కంప్లైంట్ పిఏ కృష్ణారెడ్డి. అప్పటికి ఈమె సునీత వాళ్ళకి మరి తను ఎవరు ఆయన దస్తగిరికి వీళ్ళకంతా ఒకే అడ్వకేటు, ఒకే వ్యవహారం నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు పంపకుండా డిఫాక్టో కంప్లైంట్ నీకు పంపిస్తున్నా అని ఒక అతను పంపిస్తే ఆ ఫోటోలను చూసి అతను ఆశ్చర్యపోయి నా దగ్గరకు వచ్చాడు. సార్ ఇట్లా ఉంది, ఏంది ఇది కథ అని. మేము అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప ఎస్పీ గారికి అడిగాము, కృష్ణారెడ్డి తరఫునే, వేరే వాళ్ళ తరఫున కూడా కాదు. అయ్యా బాబు నా దగ్గర ఈ ఫోటోలు వచ్చాయి, ఈ ఫోటోల్లో ఈ విధంగా తలుపు పగిలిపోయి ఉంది, ఇవి ఎవరు తీశారు? మీ క్రైమ్ క్లూస్ టీమ్ వాళ్ళు తీశారా ఇవి? ఆ రోజు ఏమైనా తీశారా అని క్వశ్చన్ ఇస్తే ఫలాని హెడ్ కానిస్టేబుల్ తీశాడు ఇవి, ఈ ఫోటోలు ఫలాని సీరియల్ నంబర్ దీనిలకు అంటే నంబర్ వస్తుంది మన ఫోటోలు తీస్తే, జేపీజీ ఏదో సంథింగ్ వచ్చేస్తుంది. ఆ ఫోటో నంబర్లతో సహా ఇవి వాళ్ళు తీసిన ఫోటోలు ఆయన రూఢీగా ఇచ్చాడు కడప ఎస్పీ గారు, ఫోటోలు అవే అని. అంటే అర్థమేమి? లోపల నుండి గడి ఎవరు తీయలేదు, వచ్చిన ఆగంతకులు దాన్ని ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేసుకొని వచ్చారు. అవి సిల్కులు అంతా ఊడిపోయినాయి, ఫ్రెష్ గా ఉన్నాయి ఫోటోల్లో. నేను కావాలంటే తర్వాత షేర్ చేస్తాను, నేను తెప్పించి. నేను పెడతానన్నా, ఎందుకంటే ఆ ఫొటోస్ నాకు తెలిసి అంటే బయట ప్రపంచానికి తెలిసినప్పుడు అతి కొద్ది మందిలో మీరు ఒకరని నాకు తెలుసు. అంటే మీకు తెలిసి ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మేమే, కృష్ణారెడ్డికి పెన్ డ్రైవ్ ద్వారా చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఐటీ ఉందాడ, ఎవడు తుడిసింది లేదు. ఆ బాత్రూమ్ లో నుంచి బయటకు తీసుకొచ్చి ఎందుకంటే బాత్రూమ్ లో శవం ఉంది. అప్పుడు చచ్చిపోయి ఎవరు చంపినారు అని, చంపిందా లేదా అనేది ఆ చీకటి ఉంది, ఆ చీకటి ఉంటుంది అది బాత్రూమ్. నేను మళ్ళీ చూశాను, నేను పోయి చీకటి ఉంటుంది, మబ్బుగా ఉంటుంది. దాంట్లో ఏమి గాయాలు క్లియర్ గా రావడంలే. గంగిరెడ్డికి ఏమో లోపల ఉన్నాడు, బాత్రూమ్ లో శవం ఉంది. ఎక్కడైతే క్లీన్ చేశారో చిన్న రూమ్ అది, బెడ్రూమ్ చిన్నదే, సైజ్ పెద్దదేం కాదు. ఆ మంచము కింది భాగంలో అంత రక్తం ఉంది. తీసుకొచ్చి ఆ రక్తంలో ఎక్కడ వనబెడతామని అది ఇంత క్లీన్ చేశారు. ఎంత 2/2 అంత ఉంటుంది రక్తం. దాన్ని క్లీన్ చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మళ్ళీ డెడ్ బాడీ నాటుండి తీసిన తర్వాత ఈ వెనక పుర్రె బైకిలి మెదడు బయటకు వచ్చింది, అక్కడ నుండి వచ్చిన రక్తం అక్కడే ఉంది. దాన్ని ఎవరు క్లీన్ చేయలే, వాళ్ళకి అసలు ఇంటెన్షనే లేదు. హాల్లోకి తీసుకురావాలంటే హాల్లో అప్పటికే కిక్కిర్స్ ఉన్నారు, వాళ్ళ బంధువులు అందరు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అందరూ, వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు, ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి అందరు కిక్కిర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బాత్రూమ్ లో ఉంటే ఆడ తెచ్చి పండ పెట్టాల్సిందే శవాన్ని. పైగా అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు, శంకరయ్య గారు ఇన్స్పెక్టర్ ఉన్నాడు. వాళ్ళ ఎదురుగానే అన్ని జరిగినాయి.
తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ఏముంది దాంట్లో? ఆ ఫోటోల్లో మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ ఇంటాక్ట్గా ఉందండి. ఆ ఆ, 2x2 క్లీన్ చేసిన బ్లడ్ క్లీన్ చేసింది తప్పిస్తే, అంటే డెడ్ బాడీ ఎక్కడైతే పెట్టారో అక్కడ తప్పిస్తే అన్నీ ఉన్నాయి. అదే కాబట్టి అంటే ఎవిడెన్స్ ని మాయం చేయాలని చూశారు అని చెప్పేసి దాని ఆ గురించి ఏమి చేయలేదండి, ఏమి ఇక్కడ చేయలేదు. ఇంకోటి ఇంకా అన్న, వీళ్ళు ఎల్లో ఎల్లో మీడియా చూసి ఇట్లా కుట్లేసినారు గాయాలుగా. ఏం కుట్లేసినారు? కుట్లేస్తే పిఎం సర్టిఫికేట్ ఉండవా, ఫోటోలు ఉండవా? ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ, అవి కూడా మీకు షేర్ చేస్తాను కావాలంటే చూడండి. చేయండి మీరు అన్న. డాక్టర్ కదా. ఆ, ఇంకోటి అన్న ఆ ఇక్కడ బాగా వాళ్ళు ఒక మాట అయితే చెప్తున్నారు పచ్చ మీడియా కానీ వాళ్ళు, ఇది గుండెపోటు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించాలని చూసింది అని. మీకు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారు మీకు బాగా క్లోజ్ అన్నారు కదా, ఇది హార్ట్ అటాక్ అని బయట ప్రపంచానికి చెప్పింది ఎవరన్నా? అవినాష్ రెడ్డి గారా, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి? మనకు ఆ సిబిఐలో రకరకాల స్టేట్మెంట్ రాసుకున్నారు, అవి పక్క కూడా అయింది. ఆ, మనకు ఇప్పుడు కూడా మన ఆన్లైన్లో యూట్యూబ్లో దొరికే వీడియోల్లో మన అప్పుడు మినిస్టర్ ఎవరు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ రెడ్డి. ఆ, ఆదినాయుడు గారు ఏం చెప్పారు? సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిస్తే డాక్టర్ బయటకు నర్రెడ్డి వచ్చేసి 8 శివప్రకాష్. గంటల ప్రాంతంలో శివప్రకాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను, నాకు తెలిసి నేను విజయవాడలో ఉన్నాను. ఏం ప్రకాష్ ఏం జరిగింది? ఎందుకంటే వాళ్ళంతా ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు. ఆ, అంటే లేదు అనా, మా బావగారు సిగరెట్లు ఎక్కువ తాగుతా ఉండే, ఉమ్, ఆయనకు 6 నెలల కింద స్టంట్ కూడా వేశారు, హార్ట్ అటాక్ వచ్చేసి ఇట్లా చనిపోయినాడు, ఇట్లా వామిటింగ్ చేసుకొని ఇట్లా అని అని చెప్పాడని చెప్పాడు. ఎప్పుడు 8 o'clock అప్పుడు కూడా. అవును అవును ఆయన కొడుకును అడిగినామా, ఆయన కొడుకు కూడా అదే చెప్పాడు అని చెప్పారు. మరి అవును. ఎవరు చెప్పారు? మనకు అదే తెలుసు ఫస్ట్ ఎక్కడ హార్ట్ అటాక్ అనేది. అదే 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 తెలుసు అన్న, లేకపోతే తెలియదు. ఆ, ఆదినారాయణ రెడ్డి ఆ, రివీల్ చేశాడు, తర్వాతే ఈ సాక్షి వాళ్ళు పిక్ చేశాడు. ఈ మన సునీత గారు అంటుంది 7:13కు 7:15కో ఫస్ట్ ఈ అంటే సాక్షిలో వచ్చిన తర్వాతనే ప్రపంచానికి అంతా తెలిసింది ఆమె చెప్తుంది. ముందు ఆమె భర్తకే కదా చెప్పింది. అదే కదా. 6:15కే చెప్పారు కదా ఆమె భర్తకు, ఈమెకు తెలుసు కదా. మరి అదొకటి పెళ్లి ఇంకోటి అన్న, కృష్ణారెడ్డి చూస్తేనే చెప్పింది ఆమె భర్తకే కదా. అదొకటి అన్న, కంటిన్యూయింగ్ టు దట్, లెటర్ ఉంది దొరికిందని పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పినప్పుడు దాచిపెట్టు పోలీసు వాళ్ళకి ఇయ్యాకు నేను వచ్చేంత వరకు అని చెప్పేసి నర్రెడ్డి ఆ, రాసి ఎందుకు అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీరు అదే పని అది 72 seconds కాల్ అనా. సౌభాగ్యం నుండి వచ్చింది. సౌభాగ్యమ్మకు చెప్తూ అమ్మా సార్ మనకు లేడు అని చెప్పి రాజకీయం అని, ఎందుకంటే అప్పుడే దొరికింది, అది ముందు చెప్పాడు కొంత ఇట్లా జరిగిందని చెప్పి చదివి వినిపిస్తే, అది చాలా ఇంపార్టెంట్ అంటారు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, అది దాచిపెట్టు నేను వచ్చేంత వరకు. అంటే అయ్యా పోలీసులకు ఇవ్వకుంటే కష్టమవుతుంది కదా, పోలీసు వాళ్ళు అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు దాచిపెట్టది ఏ ఒక్కరు కూడా తెప్పొద్దు అన్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకే కదా అతను అవినాష్ రెడ్డి నెక్స్ట్ 15 minutes వచ్చాడు ఆయన. ఆ, అదే కదా. అంత లోపల ఎద్దుల ప్రకాశ్తో ఇచ్చి పంపించాడు ఆయన. ఆయనే ఆంధ్రజ్యోతి పేపర్ ఆ రోజు కొనుక్కొచ్చుకున్నాడు ఆయన చదువుకునేకి, దాంట్లో పెట్టి పంపించాడు భార్య దగ్గరికి, ఇంట్లో పెట్టి రాపండి, ఎందుకంటే ఆ ఏరియాలో లేకుండా చూడమన్నాడు కదా. ఆ, మళ్ళీ ఎవరు చూస్తారో ఏం కథోని అతను ఇంటికి పంపించి దాచిపెట్టాడు. ఏ అవినాష్ కృష్ణ- రెడ్డికి ఒక్క ముక్క ఇట్లా లెటర్ ఉందని చెప్తే ఎందుకు మొత్తం క్లోజ్ చేస్తుండే, అసలు క్లీన్ చేసే పరిస్థితే లేదు కదా. అంతే. వెంటనే ఎవరు అసలు ఈ మర్డర్ ఈ ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ పోలీసులకు ఇంటిమేట్ చేసింది ఎవరు? నరేటి రాజశేఖర రెడ్డికి 6:15కే తెలుసు, కృష్ణారెడ్డికి తెలుసు, ఆ, ఓకే, శివప్రకాష్ రెడ్డికి తెలుసు. 6:26కి శివప్రకాష్ రెడ్డి కదా ఆ, అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి జమలమడికి పోయి వాళ్ళని వెనక్కి పంపించింది, ఇట్లా బావ ఏదో చనిపోయినాడు అర్జెంట్కి పో అని. అవును అవునవును, శివప్రకాష్ రెడ్డి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ అందరికి రివీల్ చేసి. కానీ వీళ్ళెవరు పోలీసు వాళ్ళకి చెప్పలేదు. అవినాష్ రెడ్డి 3:40 ప్రాంతంలో 3:35కు 3:34కు అవినాష్ రెడ్డి ఆయన పిఏ రాఘవకు పురమాయిస్తాడు, రాఘవరెడ్డికి ఇన్స్పెక్టర్ గల్పు అని అందరికి చెప్తున్నాడు, లీడర్లకు నాయకులకు బంధువులకు ఇంటిమేట్ చేస్తున్నాడు చావు గురించి. 6:40 కన్నా 6:40కా? 6:40 ఆ ప్రాంతంలోనే చెప్పాడు. ఎందుకంటే 2-3 కాల్స్ తర్వాత రాఘవరెడ్డి కలిపితే, ఎందుకంటే ఇతను కూడా నైట్ రౌండ్స్ ఏదో పోయించాడు అబ్బాయి జోగి శంకరయ్య గారు. ఫోన్ కూడా ఎత్తుకుంటేనే సార్ ఇట్లా పెద్దనాయన ఇట్లా బాత్రూంలో పడి చనిపోయినాడు, జనం ఎక్కువ వస్తున్నారు, కొంచెం బందోబస్తు పంపించమని అడిగాడు. ఆ, అదే విషయం జోగి శంకరయ్య నాగరాజ్ అని అప్పుడు డిఎస్పి రాయచోట్ల ఉన్నాడు ఆయన, ఆయనకి ఇదే చెప్పాడు. వాళ్ళ బంధువులు చెప్పారు బాత్రూంలో పడి చనిపోయి
గాయాలై చనిపోయినట్లు చెప్పారు సార్ వాళ్ళ బంధువులు నాకు అని చెప్పాడు. ఆ, ఆ నాగరాజ్ స్టేట్మెంట్ 2 మాటలు సిబిఐ వాళ్ళు రికార్డ్ చేశారు, అదేది ఉంది. ఓకే, కాబట్టి ఈయన హార్ట్ అటాక్ అని చెప్పినట్లు ఎక్కడైతుంది? కాదు కాదు కదా. కాదు. అంటే ఇంకోటి అన్న, ఇప్పుడు ఆ క్లియర్ గా సునీత గారు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వారు ఒకటే చెప్పారన్న, మా తండ్రి చనిపోయే సంవత్సరం ముందు వరకు మాకు మాటలు లేవు, 2013-14 నుంచి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మా మధ్య మాటలు లేవు అని చెప్పారు. సునీత గారు చెప్పడం అయింది, ఆమె భర్త క్లియర్ గా చెప్పారు 2013 నుంచి టాకింగ్ టర్మ్స్ కూడా లేవు నా భార్యకు మా మామకు అని వెరీ క్లియర్ గా చెప్పారు నర్రెడ్డి రాజశేఖరెడ్డి. అవును, మాకు టాకింగ్ టర్మ్స్ అసలు లేవు, ఇదేం ఆమెకు ఈయన నాకు మాత్రమే ఉన్నాయి, నా సునీతకు వాళ్ళ ఫాదర్ కి టాకింగ్ టర్మ్స్ కూడా లేవు అని. ఎందుకంటే ఈ విషయం గురించే ఆ పిల్లోడు రెండో భార్య షేక్ షమీం గురించి, షెహన్షా గురించి. అదే నాకు ఎగ్జాక్ట్ అదే నా పాయింట్ అన్న. అంటే వీళ్ళు ఆ వాంగ్మూలం లాగా, మరణ వాంగ్మూలం లాగా ఏదో రాస్తారు కదా, రాసినారని చెప్తున్నారు కదా, ఆ లెటర్ దాచిపెట్టడానికి కూడా వాళ్ళ మైండ్ లో ఇదేమన్నా ప్లే అయి ఉంటుందా, ఏదన్నా ఆ విషయం గురించి ఏమైనా ఉంటుందేమో, వద్దులే అని చెప్పేసి ఏమైనా దాచిపెట్టండి అని. ఇది $1 మిలియన్ క్వశ్చన్ మనకు, కానీ సిబిఐలో సింపుల్ తీసుకున్నారు. నిజమే, ఆయన ఏం లేదు, ఆ లెటర్ చూస్తే ఆ ప్రసాద్ డ్రైవర్ పేరు రాశారు, ప్రసాద్ని పోయి అందరు పోయి చంపేస్తారేమో మాబంతా అని మేము భయపడినాము. అంటే ఏ ప్రసాద్ అంటే అంత ప్రేమ ఎందుకు నీకు? ఎంవి కృష్ణారెడ్డి ఫోన్ చేసి ఈ విధంగా ప్రసాద్ అనేవాడు సత్యంతగా కొట్టాడు నన్ను మామగారు రాశారని చెప్తే, అంటే మా మామ వెధవలే అబద్ధం రాసింటాడు, వాడు ప్రసాద్ చాలా అత్యంత ఉత్తముడని కనీసం ఆ 70 సెకండ్లలో నీకెట్లా అర్థమవుతుంది? ఒకే సెకండే. అంతే. ఎలా అయితే ఇదంతా జరిగిన తర్వాత కాదు వాడెవడో ఈయన్ని కొట్టి రాయించారు ప్రసాద్ అమాయకుడు అని ఇప్పుడు అర్థమవుతుంది మాకు అందరికి. కానీ నీకు అప్పుడే ఎలా అర్థమైంది నీకు? అంటే నీకు తెలుసా ఇంకోటి ప్రసాద్ కాదు చేసిందని నీకు రూఢిగా తెలుసా? మరి ఎవరిని పంపించినావు నువ్వు అని నేను క్వశ్చన్ చేస్తా. అంతే కదా. పైగా అప్పుడు వీళ్ళేం ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళ మామ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళే, వాళ్ళన్న ఎవరు మన శివప్రకాష్ రెడ్డి దానికన్నా ముందు రోజు వచ్చేసి కొమ్మ పరమేశ్వర రెడ్డి వాళ్ళు టీడీపీకి పోతామంటే వాళ్ళతో మంత్రాలు కూడా జరిపారు, వెళ్ళొద్దని. వెళ్ళొద్దని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హార్ట్ఫుల్ గా ఉన్నారు. అటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళతో ప్రాబ్లం వస్తుందని ఈ ఎంవి కృష్ణారెడ్డి పిఐ చెప్తే, నేను చూసుకుంటే అవన్నీ నీకెందుకు, నువ్వు అది దాచిపెట్టని ఎలా చెప్తాడంటే, అంత పోలీసు వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయరని అధికార పక్షం నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక నీకేమన్నా ఉన్నారా బ్యాక్? అంత మీరంతా కలిసి చేశారా? నీకెందుకు అంత ధైర్యంగా చెప్పావు? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్న. ఎందుకంటే ఏదైనా కలెక్ట్ చేసి ఆడ ఉండే ఎవిడెన్స్ జాగ్రత్తగా పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టు అని చెప్పడం, ఇంకా మీరు ఒక పోలీస్ కదన్నా, మీకే తెలుసు. అంటే ఆయన వస్తేనే కూడా పోలీసు వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇంక్వెస్ట్ అయిపోయింది, శవం పంచనామా అయిపోయింది, తర్వాత పిఎం అయిపోయింది. పిఎం అంటే ఇంకా శవం ఇంటికి తీసుకొస్తున్నారు. అప్పుడు పిఏ కృష్ణారెడ్డి పోయి, బాబు నాకు టెన్షన్ ఎక్కువైపోయింది, అదే లెటర్ దాచిపెట్టమన్నా ఉండే, ఏం చేయలేదండి అంటే, అప్పుడు తీసుకురాపో అని. ఎందుకంటే ఇంకా తప్పదని ఆ లెటర్ తెప్పించి అప్పుడు ఇస్తాడు ఎస్పీకి ఆయన. అది కూడా అంటే కాదన్నా, మామూలుగా ఇప్పుడు లీగల్ గా అది కూడా ఎవిడెన్స్ దాచిపెట్టినట్టు కింద రాదు అది. ఎందుకు కాదండి, ఇదే దీంట్లో మీకు చిన్న వెరీ సింపుల్ లాజిక్ నాకు చెప్తా. ఎందుకంటే ఇతన్ని కూడా ఎందుకు అనుమానించకూడదు అనేది, అంటే వీళ్ళకు తెలుగుదేశంతో టైఅప్ అప్పటికే ఉంది అని చెప్పనీక చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేశారు టీడీపీ గవర్నమెంటే. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ ఇంట్లో పని మనుషులకి పురమాయించి అది క్లీన్ చేయించాడు. 2x2 ఏదైతే దుబ్బలక్ష్మి అని ఒక ఆమె, రాగిరి లక్ష్మి అంటారు, దుబ్బలక్ష్మి అంటారు, వాళ్ళు పని లక్ష్మి అంటారు. ఆమెతో క్లీన్ చేస్తే ఆమె కొంత తీసి నాకు వామిటింగ్ వస్తుందని చేతగాక బయటకు పోతే, ఆ పందింటి రాజశేఖరు, ట్రాక్టర్ బాస్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరితో క్లీన్ చేయించాడు. ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు చేశారు. అందుకు ఓకే. ఇక్కడ ఎంవి కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, వాళ్ళు లెటర్ దాచిపెట్టినందుకు అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చారు. నువ్వు ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసిన ఫినామినా తీసుకొని క్రైటీరియాతో ఈడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించాడు కాబట్టి వాళ్ళ పని మనుషులతో ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసావు. నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా నీ కింద పనిచేసే వాళ్ళు పోయి లెటర్ దాచిపెట్టింది. ఎంవి కృష్ణారెడ్డిని
అతను నిన్ను కదా అరెస్ట్ చేయాల్సింది. మరి ఆ పోలీసులు ఆ రోజున్న సిట్టోళ్ళు, ఆ రోజున్న గవర్నమెంట్ నిన్నెందుకు అరెస్ట్ చేయలే? ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేయాలా? ఎంవి సేమ్ సేమ్. కృష్ణారెడ్డిని ఎంవి కృష్ణారెడ్డిని ప్రకాష్ని కాదు అరెస్ట్ చేయాల్సింది. ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేస్తే ఈయన అరెస్ట్ చేయాలా? లేదు, ఈయన అరెస్ట్ చేయకుండా ఉంటే ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేయకూడదా? ట్యాంకర్ బాసను, ఆ దుబ్బలక్ష్మిని, ఏ, ఆ, ఎవరు పందింటి రాజశేఖర్ని వాళ్ళని అరెస్ట్ చేయాలా? నీకు రెండు రెండు క్రైటీరియాలు ఎలా తీసుకుంటావు? అసలు కాన్ఫ్లిక్ట్ ఇక్కడే నిన్ను ఇక్కడే ఎవరు కదా రచించారు? అప్పుడు నిన్ను అరెస్ట్ చేయకుండా ఎవరు రచించారు? నిన్ను నువ్వు జైలుకు పోకుండా ఎవరు రచించారు? కాన్ఫ్లిక్ట్ ఇక్కడే ఆ ఉంది కదా. టైంలో ఆ టైంలో అవినాష్ రెడ్డిని కూడా జైలుకు పంపించాలని ప్లాన్ చేశారు. ఆ రోజు ఉన్న సిట్టు వాళ్ళు ఒకరో ఇద్దరు ఆఫీసర్లు ఎదురు తిరిగితే, ఎందుకంటే ఎలక్షన్ వచ్చేసింది, వాళ్ళకి ట్రెండ్ తెలిసింది కాబట్టి వాళ్ళు చేయలే ఎస్పీలు. ఆ, అంత ప్రెజర్ వచ్చింది పై నుంచి. మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలే? లెటర్ దాచిపెట్టమంటే చూడ అంటే అప్పటికే ఏదో ఏదో. అప్పటికే ఎంతో తెలుగుదేశం వాళ్ళతో బలమైన ఇది ఉంది అనేది అనుమానం, నాకు అనుమానం. రెండోది ఏమంటే, ఆ గొడ్డలి తెలుగుదేశం వాళ్ళ దగ్గరే ఉందని ఎందుకు అంటున్నా అంటే, ఆ ఇంట్లో నలుగురు ముద్దాయిలతో ఏలు ముద్దలు టాలీ కాలేదు. కానీ కాలేదు. దస్తగిరి చెప్పిన సీక్వెన్స్ అయితే ఏదైతే చెప్పాడో అది 100% తప్పు. ఎందుకంటే ముందు తల మీద నరికి తర్వాత ఈడు చేతి మీద నరికి ఇటువంటి ఇంత గాయమైన తర్వాత పెన్ను పట్టుకొని రాశాడంట. అవును. అసలు ఇక్కడ కావాలంటే నీకు ఆ వీడియోలు ఉన్నాయి మన దగ్గర, ఏది పిఎం చేసినవి సిబిఐలో కోర్టుకి ఇచ్చినారు. ఆ, అప్పుడు సునీత గారు కూడా ఉన్నారు పిఎం రూమ్ లో. ఇక్కడ ఇంత ఒక రెండేట్లో మూడేట్లో వరుసగా పడితే ఇట్లా ఒక చిప్ప పీస్ లేసిపోయింది, స్కల్ లేసిపోయి బ్రెయిన్ మ్యాటర్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఓకే, తర్వాత బాత్రూమ్ లో అంటే ఆయన తీసిన బ్లడ్ లోన కూడా బ్రెయిన్ ఉంది, స్కల్ పీస్ ఉంది. ఆ, మన ఫోటోలు కూడా వెరీ క్లియర్ గా ఉంది. ఒక ఇదే ఇక్కడ మెడుల్లా అబ్లాంగేట దెబ్బతిన్నవాడు ఎక్కడన్నా మేల్కొని ఉంటాడండి? మీరు కూడా అలా రాశాడు తర్వాత. నాకెంత వరకు అంటే, నాకు ఫారెన్సిక్ మెడిసిన్ నేను ఎక్స్పర్ట్, అదే నేను స్టేట్ ఫస్ట్ కూడా దాంట్లో నా సబ్జెక్ట్ లో. నాకు నా పిల్లలు వాళ్ళంతా డాక్టర్స్ ఉన్నారు. నేను పిఎం చేస్తే నాకు డౌట్ ఉన్న కేసు అంతా నేనే పర్సనల్ గా నేను పిఎం రూమ్ నుండి కుట్లేసేంత వరకు ఓపెన్ చేసేసి డెడ్ బాడీ ఓపెన్ చేసి కుట్లేసేంత వరకు ఉంటాను నేను. ఎందుకంటే ఏదైనా డౌట్ వస్తే అది డెడ్ బాడీ మాట్లాడినంత క్లియర్ గా సాక్షులు ఎవరు మాట్లాడరు, అదే క్లియర్ గా మాట్లాడుతుంది. ఏమంటే దాని లాంగ్వేజ్ మనకు వచ్చిండాలి అంతే. ఫారెన్సిక్ మెడిసిన్ లో మంచి పట్టు ఉంటే వస్తుంది. నీ ఎలా మాట్లాడతాడు? ఆమె ఎదురుగానే అది తోటి దాని లోతు చూసేకి మన ఏదో అక్కడ సిజర్ ఉంటే సిజర్ లోపల పెట్టి చూస్తాడు, ఇంత లోపలికి వెళ్ళిపోయింది. ఏ విధంగా మేల్కొని ఉంటాడు? ఓకే, మేలుకొనే ఉన్నాడు అనుకో, ఆయన ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయి, మేలుకున్నాడు, సరే. ఇక్కడ నుండి వీటికి ఇంతవరకు పెన్ను పట్టుకోవడం అసాధ్యము, సరే పెన్ను కూడా పట్టుకున్నాడు. మరి లెటర్ రాస్తుంటే ఈ బ్లడ్ అంతా లెటర్ మీద ఉండాలి కదండి, పేపర్ మీద. ఆ పేపర్ ఫ్రెష్ ఉంది పేపర్. ఇప్పుడు లెటర్ రాస్తే ఎంత లైన్ బ్లడ్ ఉండదు కదా, లెటర్లు ఎట్లుంటాయి? అప్పటి వరకు బ్లడ్ ఈడ పేపర్ కి ఈడ బ్లడ్ అయింది, ఎందుకంటే బ్లడ్ లో పడింది అది పేపరు, ఆ ఎత్తుంది కాదు. మరి అంటే అక్కడ రక్తం ఇట్లా కింది పోకుండా పైకి పోయిందా? గ్రావిటీ లేదా? వివేకానంద రెడ్డి గారి ఇంట్లో, సునీత గారి ఇంట్లోన గ్రావిటీ పనిచేయదా? భూమి ఆకర్షణ శక్తి లేదా? ఎవరు చెప్తాడు ఇవన్నీ కథలు? వాళ్ళ ప్రకారం రాసేంత వరకు బ్రెయిన్ కూడా బయటకు వచ్చిన పని చేసింది, చేతికి బ్లడ్ వస్తే రాకుండా ఆగిపోయింది. తర్వాత బ్లడ్ కింద భూమి ఆకర్షణ శక్తి లేకుండా పైకి పోయింది. ఎవరికి చెప్తాడు? వాడు ఆ స్టోరీ చెప్తాడు. పైగా వాడి స్టోరీలో రెండు చెప్పాడు. ఒకటేమో డాక్యుమెంట్లు అంతా వెతికితే 2 డాక్యుమెంట్లు జరిగినాయి, రౌండ్ సీల్ ఉండేవి, తీసుకొని పోయినారు అన్నారు. ఈ గంగిరెడ్డి లేడు ఆడ, ఎందుకంటే 100% గంగిరెడ్డి లేడు. ఆ తలుపులు పగిలిపోయినాయి. గంగిరెడ్డి ఫోన్ గంగిరెడ్డి ఇంట్లోనే ఉంది రాత్రి అంతా. ఈయన 10:30 ఎప్పుడో 10:40 దించిపోయినాడు. ఆ టైం నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది. అది సిట్ వన్ వాళ్ళు తేల్చారు. ఆయన సిడిఆర్స్ తీసుకొని ఆయన లొకేషన్ తీశారు. 2.83 ఎయిర్ డిస్టెన్స్ లో, అంటే మామూలుగా పోతే 4 కిలోమీటర్లు అవుతుంది, ఎయిర్ డిస్టెన్స్ 2.83 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కాన్స్టెంట్ గా ఉంది. పొద్దున శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి అటువంటి బయలుదేరేంత వరకు ఆయన అక్కడే ఉంది. పైగా అన్ని సీసీ ఫుటేజ్ తీశారు. ఊర్లో ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ దొరుకుతుందో మొత్తం తీశారు. ఆ పూలంగల సర్కిల్ మీకు బాగా తెలుసు, పులివెందల, ఆ పూలంగల సర్కిల్ మీదనే రావాలా గంగిరెడ్డి. ఒకవేళ నైట్ వచ్చింటే పూలంగల సర్కిల్ ఉంది, ఆ గంగిరెడ్డి హాస్పిటల్ రూట్లో అన్ని తీసి చూశారు. ఎక్కడ కానీ గంగిరెడ్డి మూమెంటే రికార్డ్ చేయలేదు సిట్ వన్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఏం లేదు. అసలు ఆకాశంలో వచ్చింటాడు ఆయన.
అందులో ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తుంటే ఈయన వెనక కూర్చొని వచ్చినాడు అన్నాడు. మరి వాళ్ళ మూమెంట్ ఎక్కడ తెలియలేదే. ఆ. ఈ నలుగురు ముద్దాయిల మూమెంట్ ఎక్కడ కానీ ఏ సీసీ ఫుటేజ్ లో నువ్వు దొరకలేదే. అంటే రాలేదు ఆయన. కాదన్న, అవినాష్ రెడ్డి గారిదేమో గూగుల్ టేక్అవుట్ అది ఇదని హడావిడి చేస్తారు వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఆ ఫోను. గూగుల్ టేక్అవుట్ చాలా తమాషా ఉందిలేండి, మళ్ళీ చెప్తా నేను. అసలు అంటే వాడు చెప్పే స్టోరీ 100% తప్పది. ఆ డాక్యుమెంట్స్ ఏదో డాక్యుమెంట్స్ కోసం చేసినారన్నారు. ఆ డాక్యుమెంట్స్ లో రౌండ్ సీల్ ఉందన్నారు. సరే, ఆ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమంటే తర్వాత మేము వీళ్ళంతా తీసుకున్నారు. అయ్యా ఆ డాక్యుమెంట్స్ అంటే రౌండ్ సీల్స్ అంటే ఆయన రెండో భార్యకు విల్లు రాసినాడు, ఆ డాక్యుమెంట్స్ కోసం తీసుకుపోయింటారు అనే ఉంది క్లియర్ గా దాంట్లో. అవి ఆయన భార్యకు, ఎందుకంటే ఆమె సెమేం స్టేట్మెంట్ లో కూడా వెరీ క్లియర్ గా ఉంది. టు 1/4 ఆఫ్ దేర్ ప్రాపర్టీ, అంటే ఈయనకు షేరు వివేకానంద రెడ్డి గారికి 1/4 షేర్ ఉంది వాళ్ళ మొత్తం ప్రాపర్టీల్లోనే, వ్యాపారాల్లో. ఆ షేర్ నా కొడుకు రాస్తానని ఆమెకు ప్రామిస్ చేశాడు. ఆ. అది రాశాడేమో, అవి తీసుకొని పోయినారు, మాకేం సంబంధం అని ఆర్గ్యుమెంట్ తీసుకుంటే లే అవి ఎర్రగంగిరెడ్డికి అది బెంగళూరుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని మళ్ళా ఒకసారి ఇక్కడ ఒక్క సెకండ్ అన్న, ఇక్కడ ఒకటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 40 కోట్లు సుపారీ అన్నారు. 40 కోట్లు సుపారీ అన్న వాళ్ళకి వివేకానంద రెడ్డి గారి హిస్టరీ, వాళ్ళ ఆస్తులు, ఆయన దగ్గర క్యాష్ ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, లేకపోతే నగదు ఉందా లేదా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది ఈ నలుగురికి తెలిసినంత ప్రపంచంలో ఎవరికి తెలిసినది? ఎవరికి తెలియదు. వాళ్ళు 40 కోట్లు వచ్చేటప్పుడు ఆయన బీరువాలో ఏం దొరుకుతుందని బీరువా పగలు కొడతారన్న. అంతే కదా, బీరువాలో ఏం దొరుకుతుంది? బీరవాల కొట్టే అసలు ఈ కేసు కన్నా ఆ రోజు వాళ్ళు 500 రూపాయలకు కూడా మెసేజ్ పెట్టుకున్నారు. వాడు ఆ రోజు తెచ్చుకున్న మందు కూడా భరత్ యాదవ్ తోడు మ్యాన్షన్ హౌస్ కొనిస్తే రాత్రి కూర్చొని దాక్కున్నారు వీళ్ళు. మనకు తెలిసి వాళ్ళకు కాదు, ఏదో ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చినారు అది దాన్ని. ఎక్కడుంది ₹1 రూపాయి కూడా దూపలే వాళ్ళు. వాడు మొన్న అనే చెప్పుల సాపోడు ఏదో భూములు అమ్మి అవేమని 46 లక్షలు 42 లక్షలు తన లాకర్లో పెట్టుకుంటే ఆ లాకర్ ఓపెన్ చేసి సంవత్సరం ముందు, అంటే ఈ దస్తగిరి చెప్పకముందు సంవత్సరం ముందే సిబిఐలకు తెలుసా, వాళ్ళే సీజ్ చేశారు. తర్వాత వాటితో ఈ మాట తెప్పిస్తే అది చెల్లదులే, మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 27 ప్రకారం కనెక్ట్ కాదు అది, ఎందుకంటే ముందే వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇట్లా డ్రామాలు ఆడతారని ఆ బ్రిటిష్ వాడు చాలా చక్కగా రాశాడు. ఇక్కడ ఇంకోటి కూడా అన్న, 2018 డిసెంబర్ ఆ ప్రాంతంలో డ్రైవర్ గా ఉన్న దస్తగిరిని తప్పించింది సునీత వాళ్ళ భర్త, అవునా కదా? అవును, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఇతను రెండో భార్యకు విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు అని అతనికి చెక్ పవర్ కానీ, లేకపోతే చెక్ పవర్ తీసేశారు, బ్యాంక్ విత్డ్రాయల్ తీసేశారు. ఆయన ఎప్పుడైనా జోబులో డబ్బులు కావాలంటే ఈయన హైదరాబాద్కి పోతే, పులివెందల్లో ఎక్కువ ఉండేది అలవాటు ఈయనకి, హైదరాబాద్కి పోతే 5,000 10,000 జోబులు పెట్టి పంపించేవాళ్ళు ఖర్చులకి. ఎందుకంటే ఇక్కడ డీజిల్ వైఎస్ ప్రకాష్ రెడ్డి బంకులో అప్పు, వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు కడతారు. ఇంటి సరుకులన్నీ కిరాణంలో అప్పు, మిగతా వ్యవసాయం దానికంతా కృష్ణారెడ్డికి సౌభాగ్యం అక్కడి డబ్బులు పంపిస్తే కూలోళ్ళకి గిలోళ్ళకి ఇస్తారు. ఎంత ఒక్క పైసా ఖర్చు పెట్టేది లేదు సిగరెట్లకు తప్పిస్తే, ఎక్కడైనా టీ తాగితే అంత తప్పిస్తే మొత్తం కూడా సరుకులు గిరుకులన్నీ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకేం డబ్బులు ఇవ్వడంలే. ఈ రెండో భార్యకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని ఇతనికి అన్ని తీసేశాడు. ఈడు దస్తగిరి యాజ్ ఎ డ్రైవర్ రెండో భార్య దగ్గరికి తీసుకుపోతున్నాడు, ఇంకా కొంతమంది ఉంపుడు గత్తెల దగ్గరికి తీసుకుపోతున్నాడు, చూస్తున్నాడు. ఈ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఈ వాజ్ 23 years బాయ్, అప్పుడు 23 years బాయ్. అతని అబ్బాయి ఎదురుగా ఈయన ఈ వయసులో ఇంత పెద్ద క్యారెక్టరు ఇట్లా అంటే ప్రైవేట్ అఫైర్స్ అనుకో మనకు కూడా, అతని కళ్ళెదురుగా చేస్తుంటే అతనంటే ఒక చులకన భావన ఏర్పడి ఆ బుడ్డా గిడ్డ అని కొంచెం ఉర్దూలో ఇదిగా మాట్లాడుతుందనే విషయం ఈయనకు తెలుసు. ఎవరు నరెడ్డి రాజశేఖరెడ్డికి ఆయన నోటీస్కి వచ్చింది. ఎవరు ఈడంటే కానవాళ్ళు ఎవరో చెప్పారు. వాడిని ఎలా తీసేయాలనుకుంటుంటే ఆ రోజు యాక్సిడెంట్ అయింది. ఇన్నోవా కారుని అనంతపురం సర్వీస్ తీసుకుపోతుంటే జనవరి 20 లేకపోతే డిసెంబర్లోనో, 19 జనవరి కానీ December 18 కానీ పోతుంటే అది యాక్సిడెంట్ అయితేనే దాన్ని మిస పెట్టుకొని వెరీ ప్రెజర్ పెట్టాడు ఆయన, ఎవరు రాజశేఖర్ తీసేయాలని ఉంచాలని. మధ్యన పంచాయతీ చేసేవాడు ఎంవి కృష్ణారెడ్డి పిఏ, ఎటు తిరిగి వాడినే కంటిన్యూ చేయించి వాళ్ళకి నచ్చదెప్పని ఈయన అంటాడు ఎవరు వివేకానంద రెడ్డి. వాళ్ళేమో వాడు కానీ ఉంటే మేము అసలు క్రిస్మస్ కూడా రాము, వాడు ఉండాలా మేము ఉండాలా తెలుసుకొని వీళ్ళు ఫ్యామిలీ అంటే ఎవరు నరెడ్డి రాజశేఖర రెడ్డి. మనకు కృష్ణారెడ్డి ద్వారా తెలిసిందే ఇది.
ఆ, లాస్ట్ కు వాడిని తీసేయాల్సి వచ్చింది అప్పుడు. అది మళ్ళీ తీసేసింది వీళ్ళే కదా. ఆ, ఇంకోటి అన్న, ఇప్పుడు ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు మా నాన్నను చంపిన వ్యక్తి ఎంత అప్రూవర్ మారినా కానీ వాడు బయటికి వచ్చి పెద్ద మనిషిలాగా అదే ఊర్లో చెలామణి అవుతుంటే సునీత గారు ఎట్లా తట్టుకోగలరన్న? అందులో మీ ఊర్లూర్లో ఆ, మా అదే మా ఊరు సైడ్లు. అందులో మీ ఊర్లూర్లో అంటే ఈ స్టోరీ ఈయనైతే చాలా మంది అంటే ఈ స్టోరీ సిబిఐ వాళ్ళు చెప్తుంటే దేశమంది తింటున్నారు. ఓకే, ఏ కోస్టల్ ఏరియానో అదంటే మనకెందుకు లేదు, చంపితే కోర్టు చూసుకుంటది కదా అని అనుకుంటారు. మనం అట్లా అనుకోం కదా. కోర్టు మీద ఈ వ్యవస్థల మీద మనకేం నమ్మకం ఉండదు. మన నాయన్ని చంపినోడిని మన మనవడైనా చంపుతాడు, చంపుతారు. మనల్ని చంపినోడిని మన మాకు మనవడైనా మళ్ళా కాదు, పని కట్టుకొని తరతరాలుగా చంపుతారు. ఫ్యాక్షన్ అంటే అదే కదన్నా, అదే ఫ్యాక్షన్ ఆ, తరతరాలుగా. అదే కదా. మరి వీళ్ళకి తెలుసు కదా వాడు కాదని. అదే కాదు లేవా, సినిమా. వాడు దస్తగిరైన వాడు, ప్లాంట్ చేసిన వాడు, వీళ్ళని ఇరికిచ్చేకి ఈ అమ్మడపోయిన సరుకు వాడు అందుకు ఈ డబ్బు ఇచ్చో లేకపోతే ఇంకేదో చేసి ఇవన్నీ ప్లాన్ చేశారు. వాడు అప్రూవర్ గా కూడా, అప్రూవర్ అనేది సెక్షన్ 306 ఆఫ్ సిఆర్పిసి. ప్రదీప్ మీరు చదవండి, అది మనకు ఆన్లైన్ లో కూడా సిఆర్పిసి 306 దాంట్లో 306 సబ్ సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, తెలుగులో నేను చెప్తా వ్యూవర్స్ అర్థం కావాలని. ఈ ఈ అప్రూవర్ అనేవాడు అరెస్ట్ అయ్యి రిమాండ్ పీరియడ్ లో ఉంటే, అంటే జైల్లో ఉంటే, ఓకే, జైల్లో ఉంటే అప్రూవర్ అనేవాడు అప్రూవర్ అయితే కోర్టు వాని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వాడిని మళ్ళీ రిమాండ్ పంపాలా. రిమాండ్ ఎంత వరకు ఉంటుంది అంటే వాడి కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు లోపలే ఉండాలి, వాడు బయటకు రాకూడదు. రాకూడదు అంటే 4 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ట్రయల్ అయ్యేంత వరకు లోపల ఉండాలా. ఉండాలా. మిగతా ముద్దాయిలకు ఉన్న హక్కు ఉండదు వానికి. బెయిల్ కావాలన్నాక అడిగే హక్కు లేదు. ఎందుకంటే మళ్ళా సాక్షుల్ని ప్రభావితం చేయడమో ఏదో ప్రభావితం అయిపోతాడు కాబట్టి ట్రయల్ అయిపోయేంత వరకు లోపల ఉండాలా అని. అంటే ఈ చట్టం రాసిన వాళ్ళు కూడా వెంటనే ఒక నెల 2 నెలల లోపల ట్రయల్ జరగాలనేది ఉంది. ఇన్ని ఏళ్ళు తీసుకుంటుందని ఎక్కడ లేదు సిఆర్పిసిలో. రిమాండ్ అయిపోయి ఛార్జ్ షీట్ వేస్తేనే, ఛార్జ్ షీట్ వేసిన మరుసటి రోజు అటు మరుసటి రోజు ట్రయల్ స్టార్ట్ కావాలనేది ఉద్దేశం, సిఆర్పిసి ఉద్దేశం. అట్లా జరగదు కదా. కాబట్టి అతను అప్రూవర్ అయితే లోపల ఉంటే నువ్వు అయిపోయేంత వరకు ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ పూర్తయి జడ్జిమెంట్ ఇచ్చిన రోజు వరకు నువ్వు లోపలే ఉండాలా. ఓకేనా. మరి అట్లా జరుగుతుందని వాడిని అరెస్ట్ అయితే లేదు. ఎందుకంటే 25/8/2021 అతను కన్ఫెస్ చేస్తాడు దీపక్ గౌర్ అనే డిఎస్పీ దగ్గర. అప్పుడు అయిపోతాను సిబిఐ అది చేస్తేనే మేము లైఫ్ లో 34 ఏళ్ళు మేము అదే సర్వీస్ చేసాము, ఎక్కువ పోలీసులోనే లాండ్ ఆర్డర్లో చేసాము. అట్లా చెప్తేనే వెంటనే అరెస్ట్ చేస్తాం మేము. అరెస్ట్ చేయలే. మళ్ళా 30వ తేదీ ఏదో రాసుకున్నారు కొంత అడిషనల్ గా, ఈయన ఉమనైజర్ అని అదని ఇదని రాసుకున్నారు. 31వ తేదీ జమ్మలమడు కోర్టులోనో పురుతుటూరు కోర్టులోనో అతను 164 చేస్తాడు. నేనే చంపాను, అట్లా నరికాను, ఇట్లా నరికాను, అంతా చంపారు. అరెస్ట్ చేయరు. సెప్టెంబర్ నెలంతా వదిలేశారు 2021. అక్టోబర్ కూడా వదిలేశారు. అక్టోబర్ లో వీళ్ళే ఒక లాయర్ని పెట్టేసి వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ కోసం అప్లై చేయించారు. ఇంకా ఇవన్నీ ఎందుకు చేశారంటే దానికి సమాధానం యాంటిసిపేట్ బెయిల్ కు కోర్టు అడిగింది, ఏమయ్యా సిబిఐలకి ఈడు యాంటిసిపేట్ బెయిల్ కేసు వేసుకున్నాడు, మీరేం చెప్తారంటే మాకేం అబ్జెక్షన్ లేదు, యాంటిసిపేట్ బెయిల్ ఇవ్వమని చెప్పారు వీళ్ళు. సిబిఐ వాళ్ళు చెప్పారు. సునీత గారు, నర్రెడ్డి సునీత కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. అదే అవినాష్ రెడ్డి యాంటిసిపేట్కి వెళ్ళిపోతే స్పెషల్ ఫ్లైట్ లో లూద్రా గారు వచ్చారు 20 మందిని వేసుకొని. మరి ఆ ఫ్లైట్ ఖర్చులు ఆ లూద్రాకు ఎవరు కట్టారు? మరి ఇది సిబిఐలు ఇది చూడాలా, ఏ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఆ కేసు కానీ ఆయనకి. అంతే కదా, ఎవరు కట్టారన్నా తెలియాలి కదన్నా. తెలియదు. మరి వాళ్ళ నాయన్ని నరికి చంపినోడిని ఈమె బెయిల్ కేసుకుంటామంటే నో అబ్జెక్షన్ అని ఈమె హ్యాపీగా చిద్దులాసంగా ఉంది. రిమోట్ కంట్రోల్ వాడెవడో చెప్తున్నాడు వాళ్ళకి సంబంధం ఉందని. అటువంటి వాడు మీకు తెలుదా, ఆమె ఆత్మకు తెలుదా వీళ్ళకి సంబంధం లేదని? అది ఆమెకు ఆత్మకు తెలుదా? ఆమె నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే గుండె మీద చేపెట్టుకొని చెప్పమని వాళ్ళకి సంబంధం ఉందేమో అని. ఇప్పుడు రీసెంట్ గా తెలిసి వానికేమో అబ్జెక్షన్ చెప్పదు. అవినాష్ రెడ్డికేమో స్పెషల్ ఫ్లైట్ లో పిలిపిస్తారు అందరినీ. ఏంటిది? 7 ఏళ్ళు కాదన్నా, ఇప్పుడు 7 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చి సోదాలు చేస్తే అంటే దేన్ని ఏం దొరుకుతుందని, ఏం దానికి ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఏం దొరుకుతాయనన్నా? అంటే మామూలుగా చూడు డాక్టర్ ప్రదీప్,
ఈ కేసులో సిబిఐ వాళ్ళు మంచో షెడ్డో ఒక తప్పు చేశారు. ఎప్పుడు 25/5/2021 సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే ఆయన వచ్చాడు డైరెక్టర్గా. దాంట్లో ముగ్గురు ప్యానల్లో ఆయన ఒకడు. ఆయనకు అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు రూల్ పొజిషన్ చూసి, అయ్యా బాబు ఈయనకే ఎక్కువ సర్వీస్ ఉంది, మిగతా ఇద్దరు ఆస్థాన్ అయిన ఒకతను, మోడీ అయిన ఒకతను, వాళ్ళిద్దట్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనేది గవర్నమెంట్ పాలసీ అప్పుడు. కానీ ప్యానల్లో సిబిఐ డైరెక్టర్ని సెలెక్ట్ చేసే ప్యానల్లో ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక ప్రతిపక్షం యొక్క లీడర్ ఉంటాడు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా నామినేట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ ముగ్గుట్లో చీఫ్ జస్టిస్ గారు అప్పుడు గవర్నర్ రమణ గారు, ఎన్వి రమణ గారు, అయ్యా బాబు ఈయనకి ఎక్కువ సర్వీస్ ఉంది, మిగతా వాళ్ళకి తక్కువ సర్వీస్ ఉంది, ఒక సుప్రీంకోర్టు ఒక ఫలాని కేసులో ఎక్కువ సర్వీస్ ఉన్నోనికి ఇలా, ఎందుకంటే వాడు రేపు రిటైర్ అవుతున్నా కానీ ఒక్కసారి సిబిఐ డైరెక్టర్ అయితే 2 years ఉండాలి, రిటైర్మెంట్ లేదు. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈవెన్ ఇప్పుడు మా డీజీ గారు కూడా అలానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీ కూడా రిటైర్మెంట్ అవును. ఎప్పుడు అయిపోయింది, కానీ డీజీకి ఇచ్చినాక 2 years ఉండాలనే పాలసీ మీద ఉన్నాడు. అదేవిధంగా జేవి రాముడు గారు కూడా ఒక నెలకు రిటైర్ అవుతానంగా అప్పుడు చేశారు. అప్పుడు 2014లో ఆయన 2 years ఉన్నాడు. కష్టమో నష్టమో ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ అయినా కానీ ఆయన బాధపడుకుంటా కానీ 2 years కంప్లీట్ చేసిపోయాడు. జేవి రాముడు అని వెరీ గుడ్ ఆఫీసర్ ఆయన. ఆ, 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 అట్లా ఈయన అని చెప్తే ఆయన సిబిఐ డైరెక్టర్ అయినాడు, ప్రబోధ్ కుమార్ జైస్వాల్. ప్రబోధ్ కుమార్ జైస్వాల్. ఆయన వచ్చిన తర్వాతనే ఇదంతా రకరకాల ఇది. దానికన్నా ముందు ఆయన వచ్చినప్పుడు, ఆయన కన్నా వచ్చే ముందు సుధా సింగ్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండింది, ఒరిస్సా క్యాడర్ అమ్మాయి, ఎస్పీ సూపర్వైజింగ్ ఆఫీసర్ దానికి. దీపక్ గౌర్ అనే డిఎస్పీ గారు ఐఓ. అంతవరకు కరెక్ట్ గానే పోయారు. ఈయన వచ్చిన తర్వాతనే మొత్తం అంతవరకు వెరీ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఉందండి ఆ డేట్ వరకు. ఆ డేట్ అంటే 25/5/2021 రోజే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక నెల జూన్ నెల కూడా చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ జూన్లో 2021లో వాళ్ళు మొత్తం బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరులో ఏం జరిగింది, ఆ ప్రాపర్టీ ఏం సంగతి అని అది ఆయన ఎవరో రాధాకృష్ణమూర్తి అని, అది ఆయన తరఫున ఆయన శెట్టి గారు ఆ భూమి మాది అని క్లెయిమ్ చేసిన ఆయన. అప్పటికి ఆయన కరోనాలో చనిపోయినాడు 2020లో. 2021లో ఆయన కొడుకు దగ్గర 12/6/2021 కూడా అతని దగ్గరకు పోయి ఫోటోస్టాట్ కాపీలు, సర్టిఫైడ్ కాపీలోని ఫోటోస్టాట్ తీసుకొని తెచ్చుకున్నారు. ఓకే, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోర్టులో ఉంటాయి, సిబిఐ మన బెంగళూరు కోర్టులో. ఆ గంగిరెడ్డి ఏం డాక్యుమెంట్లు తీసిపోయాడు, డాక్యుమెంట్లు తీసిపోయాడు. ఏం డాక్యుమెంట్లు? సర్టిఫైడ్ కాపీ ఏమో ఆయన ప్రసాద్ దగ్గర ఉంది బెంగళూరులో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో బెంగళూరు కోర్టులో ఉన్నాయి, కోర్టులో. ఎందుకంటే హిమాచలపతి అని వీళ్ళకు వైరుపాటి అతను, వీళ్ళు చీట్ చేస్తున్నారంటే పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళని ఆ ఒరిజినల్స్ తీసి కోర్టుకు పంపించారు. ఇంకా ఏమే ఫోటోస్టాట్ కోసం మంచిని తప్పుతాడా ఎర్రగంగిరెడ్డి? ఎందుకంటే వీళ్ళు అంత డీప్ పోలే, అవి యాడున్నాయని అడగలే వీళ్ళు సిబిఐ వాళ్ళు. అంటే అవసరం లేదనుకున్నారేమో, ఎందుకు అది మళ్ళీ వాళ్ళకి అప్పుడు అవసరం లేదనుకున్నారు. నేను అడిగా, ఎవరైనా వీళ్ళు ఇదంతా రాశారు కదా, ఎవరు 8th month కదా రాసింది ఇది, అప్పుడు అవసరం లేదు. నేను 8th month అది చూస్తే నేను వాళ్ళకి అడిగా, ఏమే ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఒరిజినల్ కోర్టులో ఉన్నాయి సార్, నా దగ్గర సర్టిఫైడ్ కాపీలు ఉన్నాయి, నా దగ్గరనే సిబిఐ వాళ్ళు వచ్చేసి శుక్లా, ఏకే శుక్లా అని ఏదో ఉంది అబ్బాయి ఇన్స్పెక్టర్, ఆయన వచ్చేసి ఫోటోస్టాట్ తీసుకొని నాతో సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని పోయినాడు, పంచనామా రాసుకొని, సర్టిఫైడ్ కాపీ నా దగ్గరే ఉంది సార్, ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయి అన్నాడు. ఇంకా ఏమి జిరాక్స్ కాపీల కోసం మంచులు చంపుతాడా, ఏం చేస్తాడు? అది జిరాక్స్ కాపీల కోసం బీరువాలు పగలగొట్టి మనిషిని పగలగొట్టి చంపుతారా? సరే, సిబిఐలో ఎర్రగంగిరెడ్డి ఇండ్లు కూడా విపరీతంగా వెతికారు కదా, అందరి ఇండ్లు వెతికారు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ దొరకలే అసలు లేదు. ఓకే, ఇంకోటి నాకు జస్ట్ మీరు ఈడీ గురించి అడిగారు, ప్రదీప్ ఈడీ గురించి అడిగారు, దాని గురించి చెప్తున్నా. ఎందుకంటే సిబిఐ వాళ్ళు అది వచ్చిన తర్వాత ప్రతి రాయి లేపు చూశారు, ప్రతి అకౌంట్ చూశారు, ఇలా ట్రాన్సాక్షన్స్ అంతా విపరీతంగా వెతికారు. ఈ ఈడీ వాళ్ళంతా వచ్చారు, ఒక్కో ఇంట్లో 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉన్నారు. దస్తగిరి ఇంట్లోన సుమారుగా 4 సాయంత్రం వరకు ఉన్నారు. ఎందుకంటే అతను ఈ మధ్య ఆస్తులన్నీ కొన్నాడంట, ఏదో రాయించుకొని అగ్రిమెంట్లు ఆ పేపర్స్ అన్ని ఫోటోస్టాట్ తీసుకొని పోయి పంచనామా రాసేకి లేట్ అయిందని అన్నారు. మనకు ఆ పంచనామా చూస్తే కానీ తెలియదు ఏం దొరికిందో. మిగతా వాళ్ళ ఇంట్లో ఏం దొరకలేదు, అందరి ఇంట్లో 2 గంటలు 3 గంటలే. కానీ సిబిఐ వాళ్ళు నెలల తరబడి ఇన్వెస్టిగేట్ చేసేది దాని మీద, ఈ 40 కోట్లు మనీ ట్రయల్ ఎలా జరిగింది అని.
ఒక్క పైసా ట్రయల్ కూడా, ఒక్క రూపాయి మూమెంట్ కూడా వాళ్ళు కనుక్కోలేదు అప్పుడు. ఆ, ఇంకా ఇప్పుడు 7.5 సంవత్సరం వచ్చేసి ఈడీ ఏం కనుక్కుంటదండి? ఎందుకు వచ్చారంటే వాళ్ళు, ఈమె పిటిషన్ పెట్టింది, సిబిఐ వాళ్ళు ఈ మనీ ట్రయల్ గురించి వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఈడీది ఇది అంటే, సరే ఈడీ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోన ఆ షెడ్యూల్లోనే ఉన్నాయి ఈ అఫెన్సెస్ లో మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే అనుమానం ఉంటే మీరు చేయమని. అందుకు వాళ్ళు 20వ తేదీ ఇచ్చారు వారెంట్. మొన్న 20వ తేదీ ఆ, మొన్న 20వ తేదీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ డిఎస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు లెంగ్తీగా పెట్టి ఆ ఏది డిఎస్సి పేపర్ లీక్ అయిందని కన్విన్సింగ్ గా చెప్పాడు. అదే ఆ రోజు ఇది విధంగా డైవర్షన్ కోసం. ఎగ్జామ్ లేకుండా 379 మందికి ఏదో ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. నాకు తెలియదు, వాళ్ళు ఏదో పీఈటీ టీచర్ ఏమనుకుంటా. 379 కాదంట. ఇంగ్లీష్ చెప్తారంట, వాళ్ళు మ్యాథ్స్ చెప్తారంట, సోషల్ చెప్తారు, న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అన్ని, హిందీ తెలుగు అన్ని చెప్పే వాళ్ళు ఎగ్జామే లేకుండా వచ్చేసారు లోపలికి. అది అది చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. దానికి వాళ్ళకి సమాధానం లేదు. వీళ్ళేదో ఈయన టైంలో మైన్ ఎగ్జామ్ అవి జరిగిన గ్రూప్ 1 మీద ఛాలెంజ్ చేసి ఈ రెండింటి మీద సిబిఐ మీకు హోదా ఉన్నాడు. దానికి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాము, మేము తప్పు చేసింటే మేము జైలుకి పోతాం, నువ్వు చేస్తే నువ్వు జైలుకి పోతావు, ఛాలెంజ్ చేస్తే ఇంతవరకు ఏం లేదు. అసలు అసలు నోరు తెరిస్తే ఇదో ఒట్టు. ఇదో అందుకే 20వ తేదీ వారెంట్ ఇష్యూ చేస్తారు. అంటే ఆ రోజు, రేపు, ఎల్లుండికి ఒక వారం 10 రోజులు కంటిన్యూ ఇదే డిస్కస్ చేస్తారు. కాబట్టి ఈడీ పోతే అమ్మో ఈడీ వచ్చింది కనీసం వాళ్ళ ఎల్లో మీడియా అన్న ఆ రోజంతా టామ్ వేసుకుంటారు కదా, ఒక వారం పాటు అనే ఉద్దేశంతో చేశారు. వాళ్ళు ఎవరో ఈడీ వాళ్ళు చాలా మంచోళ్ళు ఉన్నట్లున్నారు, ఏం దొరకలే వాళ్ళకి. ఒక అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మన వైఎస్ భాస్కర్ వియ్యం కూడా, అంటే ఆయన కూతుర్ని ఇచ్చారు అక్కడ, రామచంద్ర రెడ్డి అని ఆయన కొడుకు ఇచ్చారు. వాళ్ళు లండన్ లోనే ఎక్కడో అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఆ రామచంద్ర రెడ్డికి హెల్త్ బాగాలేకుండా ఉంటే ఏమైనా ఎమర్జెన్సీ క్యాష్ అవసరమేమో అని చెప్తే అది తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళ బంధువుల దగ్గర అక్కడెక్కడ క్యాష్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కొంత క్యాష్ కొంత నగదు ఏమని కూడా అడుగుతున్నారు, ఆన్లైన్ అంతే, వైట్ కొంత బ్లాక్ కొంత ఏమని. మరి అందుకోసం ఏమైనా తెచ్చుకున్నారే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు దానికి. 24 లక్షలకి ఎంపీ గారు వాళ్ళకున్న పొలాలు ఎంత, వాళ్ళకున్న వ్యవసాయం ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళకున్న వ్యాపారాలు ఎంత, 24 లక్షలకు ఎలాగో లెక్క చెప్తారు. అదేమి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారము అంతే. అంతే ఆయన ఫోన్ కూడా తీసిపోయారంట. తీసిపోయేకి ఈడీ వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హక్కు ఉంది, ఎందుకంటే 24 అన్అకౌంటెడ్ మనీ ఉంది కాబట్టి ఆయన ఫోన్ తీసిపోయారు. అప్పుడు వైఎస్ భాస్కర్ గారు కూడా ఉన్నారు అక్కడ, ఆయన ఫోన్ తీసుకోలే. ఎందుకంటే అది అవినాష్ రెడ్డి నివాసం కాబట్టి అవినాష్ రెడ్డి ఫోన్ తీసుకొని పోయారు అంతే. దాంట్లో ఇంకెక్కడేం దొరకలేదు. వాళ్ళ నోట్లోన ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ కొన్ని దొరికినాయంటే అది దస్తగిరి ఇంట్లో దొరికినవి. ఏదో అగ్రిమెంట్లు తీసుకున్నాడు, దాంట్లో డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, అది నెక్స్ట్ ఎంక్వైరీ ఉంటుంది. అది నెక్స్ట్ అంత ఈ మధ్య ఆయన హీరో అయిపోయినాడు కదా, వాడిని బెదిరించి ఇన్ని బెదిరించి ఏదో చేసుకున్నట్లున్నాడు అవి. అదే ఇంకోటన్నా, ఇప్పుడు చివరిగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారే, అంటే వాళ్ళ వాదన అవినాష్ రెడ్డి గారే చేయించుండొచ్చు, ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి ఎంపీ సీటు వివేకానంద రెడ్డి గారు ఎత్తకపోతారు అని చెప్పి. ఎంపీ సీట్ ఏమండి, ఎంపీ సీట్ అది ఎప్పుడో ఫిక్స్ అయింది. ఎంపీ సీట్ ఇచ్చేకి ఈ వివేకానంద రెడ్డికి ఏం సంబంధం అసలు? అతను కనీసం స్క్రీనింగ్ కమిటీలో మెంబరా? కాదు. అసలు ఇచ్చేవాడు ఎవరు చెప్పు? స్క్రీనింగ్ అది- కమిటీ మెంబర్లను సిబిఐలో ఎగ్జామ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్ చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎగ్జామ్ చేయలేదు, ఇంకా అక్కడ ఏదో టీం మెంబర్స్ అంతా ఉన్నారు, ఎవరు స్క్రీనింగ్ కమిటీ ఎవరిని ఎగ్జామ్ చేయలేదు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? పిచ్చోళ్ళ మీరేమన్నా, అసలు మా చిన్నాయనకి ఏం సంబంధం అయ్యా అంటాడు. నేను కదా సీట్ ఇచ్చేది, మా చిన్నాయనకి ఇచ్చినా, లేకపోతే ఈయనకి, మా చిన్నాయనకి మన 2015లో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది కూడా నేనే, ఈ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చింది 14లో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది నేనే, మా చిన్నాయనకి ఏం సంబంధం? మా చిన్నాయన ఎప్పుడు అట్లా చెప్పలేదండి, మా చిన్నాయనే మాకు చెప్పాడు అవినాష్కి ఏమని అని ఒక మాట చెప్తాడని భయపడి మనం తప్పుడు వ్యవహారం చేస్తున్నాను, వాళ్ళని ఎగ్జామ్ చేయలే. ఎలా చేస్తారండి? ముందు రోజు మీరు మీ ఊరికి దగ్గరే కదా, మీరు ముద్దనూరు అన్నారు, ఆ మడూరుకి వెళ్ళి అడగండి. చాపట్ల చాపాడు మండలంలో మడూరు అనే విలేజ్ కి వెళ్ళి ఆడ ఒక లీడర్ ని, ప్రతాప్ రెడ్డి ఎవరు, ఆయన్ని పార్టీలోకి తీసుకొని 300 ఇళ్లలో, అప్పుడు రఘురామరెడ్డి గారు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన మైదుకూరుకి, ఆయన కొడుకు అశోక్ రెడ్డి, ఒక 300 మంది, ఈయన ఎర్రగంగిరెడ్డి, ఈయన ఎవరు మన వివేకానంద రెడ్డి, తొండూరు తొండూరు దగ్గర మల్లేలకు చెందిన రవిరెడ్డి వీళ్ళంతా వెళ్ళారు ఏదో పంచాయతీ కోసం వెళ్తే 300 ఇళ్లలో పాంప్లెట్లు ఇచ్చాడు ఆయన.
అదే అవినాష్ అయిపోతానన్నా రెడ్డికి అవినాష్ నాకు రెడ్డికి ఎంపీకి ఓటేయమని, ఎమ్మెల్యేకు రఘురామరెడ్డికి ఓటేయమని 300 ఇళ్లలో పాంప్లెట్ ఇచ్చేసి నేను పోయి ఎంక్వైరీ చేసిన ఆ ఊర్లో. వాళ్ళు చెప్పింది ఏం చెప్పలేదు సార్. సారు ఒక 10 ఇళ్లలో టీ తాగాడు, ఇట్లా పాంప్లెట్ ఇచ్చాడు. మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామరెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని గెలిపించుకోవాలా, ఈసారి మన జగన్ని మనం సీఎం చేసుకోవాలా అని ఇదే డైలాగ్ ప్రతి ఇంట్లో చెప్పినాడు సార్ సార్ అని చెప్తున్నాడు. ఆయన ఇల్లు ఎందుకు చంపుతారండి? ఎంపీ సీట్ ఆహా, ఎంపీ అది సీట్ ఏం అయిపోయిన సంబంధం కాదన్నా, నాకు అర్థం అది కాలేదు. అయిపోయిన తర్వాత జమ్మనోడుకు పోయి అల్ల ప్రభావత్ అని ఒక మళ్ళా జమలాడు జొన్నాడకు పోయి అల్లె ప్రభావతి ఇంట్లో కూర్చొని అమ్మ మంచికో చెడుకో ఒకసారి డెసిషన్ తీసుకున్నాడు సుధీర్ రెడ్డికి సీట్ ఇవ్వాలని. ఇప్పుడు నువ్వు పోటీ చేస్తే కష్టం కదా, అవినాష్ రెడ్డికి వీళ్ళంతా మన జగన్ సీఎం కావాలా, సీఎం అయినాక నీకు మంచి పొజిషన్ ఇస్తారు, నువ్వు పోటీ చేయొద్దు, వీళ్ళిద్దరికి నువ్వు వర్క్ చేయని చెప్పినోడు ఆయన. ఆమె సీటు కొన్ని గంటలే ఆశించింది. కదండి, గంటలే కదా, ఒక 4-5 గంటల ముందు ఇవన్నీ జరిగినాయి ఆయన చావు కన్నా ముందు. ఆయన ఎందుకు చంపుతారు? ఎవరన్నా ఇప్పుడు పాండవులకు సైన్యాధ్యక్షుడు ఉంటాడు, కృష్ణుని చంపుకుంటారా వాళ్ళు? కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది, రాత్రి పోయి కృష్ణుని చంపుతారా? ఎందుకంటే వివేకానంద రెడ్డి అనేవాడు ఎలక్షన్స్ లో ఎంత కీ పర్సన్ అంటే అంత కీ పర్సన్. అవును. ఒక జిల్లానంతా మొత్తం అతనే వైఎస్ఆర్సీపీ తరఫున మేనేజ్ చేయగలడు. అంత నాలెడ్జ్ ఉన్నోడు, అంత పరిచయాలు ఉన్నోడు. ఇక్కడ ఒక ప్రశ్న అన్న, ఇక్కడ అంటే మీకు తెలిస్తే చెప్పండి, ఇదే మన లాస్ట్ ప్రశ్న. ఆ ఉదంతం జరిగిన తర్వాత వారం 10 రోజులు ప్రెస్ మీట్లు కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సునీత గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? అవినాష్ రెడ్డి విజయం కోసం మా నాన్న సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు, వ్యూహాలు వన్నుతున్నారు, సమాలోచనలు జరుగుతున్నాయి, మీటింగులు పెట్టుకున్నారు, ఇన్ని చెప్పారు కదా. ఎందుకు ఆవిడ మళ్ళా తర్వాత ఫ్లేట్ ఫిరాయించారన్న? అది ఏమైందంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6/10/2019 తేదీ గుర్తుపెట్టుకోండి, 6/10/2019 వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం నేను సిబిఐలో ఛార్జ్షీట్ చెప్తున్నాను నేను. ఆ రోజు ఈమె ముందు ఒకసారి ఈమె ప్రెజర్తో అందరు ఆఫీసర్లను పిలిచి ఈమె ఎదురుగానే మీటింగ్ పెట్టి సిట్ టూమ్ పెట్టాడు ఆయన, అంటే ఆఫీసర్లంతా మార్చి స్టేట్ గవర్నమెంట్. రెండో తూరి మళ్ళీ వెరీ షార్ట్ పీరియడ్లో చెప్తే అప్పుడే ఏం జరుగుతుంది, వాళ్ళు చేస్తున్నారు కదా అని విజయమ్మతో అడిగిచ్చింది ఈమె. మళ్ళీ మీటింగ్ పెట్టామని మొన్ననే కదా పెట్టింది. అప్పుడే ఏం ప్రోగ్రెస్ ఉంటుంది? ప్రోగ్రెస్ నేను రోజు అడుగుతున్నా కదా, నాకు చెప్తారు కదా డీజీ గారు అని. లేదని పాప అడుగుతుంది నాయన ఒకసారి అంటే మళ్ళీ పెట్టాడు. 6/10/2019 తేదీ ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో నరెడ్డి సునీత ఉంది, విజయమ్మోళ్ళు ఉన్నారు, ఈయనున్నారు, డీజీ గీజీ అంతా ఉన్నారు దాంట్లో, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ వీళ్ళంతా ఉన్నారు దాంట్లో. ఉన్నప్పుడు ఈమె ఈ మధ్యకాలంలో ఎవరు ఏమి చెప్పినారో ఈమెకు అవినాష్ రెడ్డి కన్నా ఈయన ఎవరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన దొల్లబాబు శంకర్ రెడ్డి అని కూడా అంటారు. ఆయనకు చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది, నాకు వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది అని అంటుంది. అంటే ఆయనకు చిరెత్తుకొని వస్తుంది. అమ్మ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేవాడు మనకు స్ట్రాంచ్ ఫాలోయర్, ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఎవడన్నా మన మీద తుపాకెట్టి కాలిస్తే ఆ బుల్లెట్కి అడ్డం ఆయన నిలబడే వ్యక్తి, అతన్ని ఎట్లా అనుమానిస్తావు నువ్వు? అసలు ఏం రీజన్ ఉందని మాట్లాడుతున్నావు? ఆ లెక్కన చేయాలంటే అసలు మీ కృష్ణారెడ్డిని, పిఏ కృష్ణారెడ్డిని కదా అనుమానించాలా? లెటర్ ఎందుకు దాచిపెట్టినాడు, ఎవరు దాచిపెట్టమన్నారని, ఈయన భర్తనే ఇట్లా చేశాడు కదా అనే ఉద్దేశంతో ఆయన ఓ మాట మాట్లాడతాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ మాట అంటేనే ఈమె బయటకు వచ్చేసి వాళ్ళ బంధువులతో, వాళ్ళ ఎవరు బావగారు భర్తతో మాట్లాడి భయపడిపోయి, అమ్మో ఇదేదో నా భర్త మీదకి వచ్చేసిందని నేరుగా శివప్రకాష్ రెడ్డిని ఇస్తే, వాళ్ళకి శివప్రకాష్ రెడ్డి ఏమైందంటే పాపం, అంటే ఎవరైనా నేనైనా అంతే చేస్తానేమో, నువ్వైనా అంతే చేస్తావు. 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన కాంట్రాక్టర్లు కానీ నాయకులకు కానీ ఎక్కడ ఏం వర్క్ దొరకలే. కొంతమందికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఇప్పించాడు కానీ ఈయన మాత్రము శివప్రకాష్ రెడ్డి గారు 5 years పాటు మన సీఎం రమేష్ గారు ఉన్నారు కదా, ఎంపీ గారు, రిత్విక్ ప్రాజెక్ట్స్ అని ఉంటది మీ పక్కనే, ఆ ప్రాజెక్ట్స్ సబ్ కాంట్రాక్ట్ చేశాడు. ఎందుకంటే హెవీ మార్జిన్స్ ఉంటాయి ఆయన కాంట్రాక్ట్స్. 5 ఏళ్ల పాటు చేశాడు. వాళ్ళకి చాలా దృఢమైన బంధం ఉంది. చాలా ఆయన ద్వారా అవతల పార్టీ ఇంకా మన బాస్ ఉన్నాడు కదా, ఇంకా చేయడము, ఆ కోర్టుకు హైకోర్టుకు పోవడము, హైకోర్టులోన వాళ్ళు సిబిఐకి ఇవ్వడం, ఇవన్నీ ఇంకా న్యాచురల్గా మీకు ఎవరు ప్రోద్బలంతో ఎవరు రికమెండేషన్స్ జరిగింటాయో మీకు అంతా తెలిసింటుంది.
అంతే ఆ అంతే. విధంగా జరిగి అటువంటి ఆ రోజు నుంచి ప్లేట్ మారిపోయింది. తన భర్త మీదకి ఎక్కడ వస్తుందో అని అనుకుందో ఏమో మరి ఆ రోజు. నా భర్త అయినా పర్వాలేదు, మీరు యాక్చువల్గా ఎవరు చంపారో మీరు తేల్చండి అని ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి తర్వాత ఆ రోజు నుంచి మారిపోయింది అది. నేను వినిండేదన్నా, అంటే అఫ్ కోర్స్ ఇది మన దగ్గర ఆధారాలు ఉండవు కానీ నేను తరువా సిబిఐ ఛార్జ్ షీట్ చదివే చెప్తున్నా, నేనేం నా సొంత కవిత్వం అదే అదే చెప్పడంలా. నేను తరువాత రిఫ్యూక్ ప్రాజెక్ట్స్ లో ఈయన వర్క్ చేసింది నాకు శివప్రకాష్ రెడ్డి చెప్పాడు, ఎందుకంటే తర్వాత నాకు మంచి ఫ్రెండ్. కాదన్నా, తర్వాత ఈ సిబిఐ కానీ ఇంకోటి కానీ లేకపోతే ఢిల్లీకి పోవడం కానీ, తర్వాత తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చాలా ఉంది అక్కడికి వెళ్ళడానికి. అక్కడ అరే ఢిల్లీలో ఆమె ఛార్జ్ షీట్ ఏదో వేసిన తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఏ చంద్రబాబుకి అందరికి థ్యాంక్స్ చెప్పే కదా, త్రిపులారు రఘురామరాజు గారికి, ఎగ్జాక్ట్లీ ఏ సుజనా చౌదరికి, సీఎం రమేష్ కి, అమిత్ షాకి, వీళ్ళందరూ ఉండి నాకు చేస్తేనే నేను ఇంత చేయగలిగినానని ఆమె థ్యాంక్స్ చెప్పిన మెసేజ్ మీరు సెర్చ్ చేసి దొరుకుతుంది. అవును ఎవరు చేసింది వెరీ క్లియర్ గా చెప్తుంది ఆమె. ఎవరు చేస్తారు అనుకోండి. అన్న, చాలా చాలా విషయాలు చెప్పారు. చాలా లాలా థాంక్స్ ఇంకో అన్న. మీరు ఒకటి మళ్ళా నీకు డౌట్ వచ్చి మీ ప్రేక్షకులు అడుగుతారు, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉందని చెప్పా గొడ్డలి. ఎందుకంటే ఈయనకు రాజశేఖర రెడ్డికి ఎంత అనుబంధం ఉంటేనో ఆ రోజు ఆయన అరెస్ట్ చేయాలని నేను చెప్పా రీజన్స్, అది క్వశ్చన్ కు సమాధానం చెప్పా. ఎందుకంటే నీకు బాగా తెలుసు కశ్నూర్లో ఏం జరిగింది అని. 2003 జూన్లో తెలుసు, కస్తూర్ చరిత్ర మొత్తం తెలుసు అన్న. కస్తూర్ రవి, మరి బీటెక్ రవి. కొమ్మ రామలింగారెడ్డిని ఎందుకు చంపారు ఎంపీపీని? ఎవరు చంపారు? ఎవరు ముద్దాయి దాంట్లో? ఏ1 ఎవరు? బీటెక్ రవే కదా. ఆ, ఎందుకు చంపాడు? అప్పుడు తెలుగుదేశానికి 6 సీట్లు ఉన్నాయి ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 7 సీట్లు ఉన్నాయి. అదే ఊరు నుంచి గెలిచిన కొమ్మ రామలింగారెడ్డిని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎంపీపీ పదవి ఇచ్చారు. ఆ, అతన్ని చంపితే ఆ ఖాళీ అయితే అక్కడ ఉండి మనం గెలిస్తే, ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ మేము గెలుస్తామనే ధైర్యంతో ఓకే అతన్ని చంపారు. ఎవరు? బీటెక్ రవి కుటుంబం చంపింది. తర్వాత మళ్ళీ వాళ్ళ చిన్న నీళ్లు చంపడం అంతా జరిగింది అనుకో, అదే ఫ్యాక్షన్. అతను ఫ్యాక్షన్ లీడర్. అంటే నీకు ఒక పదవి కోసం ఒక మనిషిని చంపే అలవాటు ఉంది కదా మీకు. ఉంది కదా, అది 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 ఉంది. చరిత్ర అందరికీ తెలుసు. ఆ చరిత్ర అంతా ఉంది. మరి అప్పుడు ఎవరు? ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ బీటెక్ రవి. ఆ, ఎంపీ క్యాండిడేట్ ఇంక అంతకన్నా పెద్ద ఫ్యాక్షనిస్ట్ కుటుంబం ఆదినారాయణ రెడ్డి గారు. మీకు బాంబుల శివారెడ్డికి వాళ్ళకు మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికి తెలుసు. ఇద్దరు ఫ్యాక్షనిస్టులు పోటీ చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యేగా. ఈయనేమో 16వ తేదీ మార్చి 16, 2019 తేదీ వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా ఇడపలపాయలో లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాడు ఫార్మల్ గా. పోటీ చేసే వాళ్ళది. నీకు 15వ తేదీ వాళ్ళ చిన్న చనిపోతే ఎంత డిస్టర్బ్ అవుతారు వాళ్ళు? అది అంతే కదా. డిస్టర్బ్ అవుతాడు. ఒక జిల్లాని రాజకీయంగా శాసించే వ్యక్తి లేకుండా ఉంటే వాళ్ళకి ఎంత మైనస్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. అవును. ఎంపీగా పోటీ చేస్తానికి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి అది బెనిఫిట్ కాదా? వీళ్ళకి లాస్ కాదా? అవినాష్ రెడ్డి వాళ్ళకి ఎంత డిస్టర్బ్ అయినారు వాళ్ళు ఎలక్షన్స్ లో. ఏ విధంగా ఉంది కాబట్టి 3 లక్షల చిల్లర ఏదో వచ్చింది మెజార్టీ, అది వేరే ఇష్యూ. కానీ ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఆ ఉద్దేశంతో వాళ్ళు చంపినకూడదా? మరి ఆ గొడ్డలు వాళ్ళ దగ్గర ఉండకూడదా? ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు మర్డర్ జరిగిన 3 నెలలు నీ గవర్నమెంటే ఉంది, నీ సీట్లే ఉన్నాయి. మొత్తం డైవర్ట్ చేసేసి నువ్వు ఎర్రగంగిరెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసి, అదే కదా. నీకు మర్డర్ జరిగిన రోజు సాయంత్రమే గౌరవనీయులు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? డీజీని అందరిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులే ఇన్మేట్స్ హత్య చేస్తే మేమేం చేస్తామని చెప్పి డైవర్ట్ చేశారు. ఫస్ట్ రోజు చేసినాకనే కదా సిట్ వేసింది. అవును. ఇంకోటి మీరు మంచి మాట అన్నారన్న, ఆ రోజు కూడా ఇట్లా వివేకానంద రెడ్డికి వేరే అక్రమ సంబంధం ఉంది అని ఆంధ్రజ్యోతిలో క్లియర్ గా రాశారు ఆ రోజు. ఆంధ్రప్రదేశ్లో పేజీలు రాశారులేండి. ఎందుకంటే తెలుగుదేశం వైపు రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారో అన్ని తీసుకున్నారు ఆ రోజు. అవునవును. తర్వాత ఈమె ఎన్ని స్లైడ్స్ ఎన్ని పెట్టింది అంతా తెలుగుదేశంలో మీదనే కదా, వాళ్ళ మీదనే అనుమానం వస్తుందనే కదా ఈమె ప్రెస్ మీట్లు అన్ని పెట్టింది. అవును, 100%. తర్వాత వాళ్ళ చేతిలోనే పోయి వాళ్ళకే ఇన్స్ట్రుమెంట్ అయింది. కానీ వాళ్ళ ఆయన ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంది. రెండో భార్యకు పిల్లోనికి వాళ్ళకేమి ఒక పైసా నువ్వు ఆస్తి ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని కూర్చున్నావు. అసలు ఈ మర్డర్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరంటే వైఎస్ సునీత. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన భౌతికంగా లేకపోయే లోపల వీళ్ళు చాలా వీక్ అయ్యారు. అవినాష్ రెడ్డికి మైనస్ అది. అవును, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా క్యాండిడేట్ పోల్చిన జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనస్ వాళ్ళ చిన్న చనిపోవడం.
నష్టపోయింది వీళ్ళు, లాభపడింది వాళ్ళు. పొలిటికల్ గా వాళ్ళు లాభపడినారు ఆ రోజు టెంపరీగా, ఫైనాన్షియల్ గా ఈమె లాభపడింది. వీళ్ళకేం సంబంధం? అవినాష్ రెడ్డికైనా ఇంకెవరికైనా ఏం సంబంధం? ఎర్రగంగి రెడ్డికి వీళ్ళంతా ఏం సంబంధం ఉందండి? సరే. ఖచ్చితంగా అన్న న్యాయం ఆ గొడ్డలి వాళ్ళ దగ్గరే ఉంది. నేను చెప్తున్నా, ఎప్పుడోసారి వాడు హైడ్ అసాసిన్ చేశాడండి. అది మర్డర్. వీళ్ళకంత హిస్టరీ లేదు, వాళ్ళకంత అనుభవం లేదు. నీకు హెడ్ మీదనే ఇంజురీస్ ఉన్నాయి, ఎక్కడ లేవు బాడీ మీద. ఇదంతా మొత్తం ఓన్లీ హెడ్ మాత్రమే టార్గెట్ చేశాడు. మేమంతా ఫ్యాక్షన్స్ బాగుండి ఈ హైడ్ అసాసిన్స్ అంటే ఎవరు ఒప్పందంతో చేసే వాళ్ళు, కిరాయి హంతకులు మర్డర్ చేసినట్టు ఎన్నో చూసాం మేము. నాకన్నా మా సీనియర్స్ని అడిగితే కూడా ఇంకా ఎక్కువ చెప్తారు. పులివెందల్లా, కడప జిల్లాలో, లేకపోతే కర్నూలు జిల్లాలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు హైడ్ అసాసిన్ ఎక్కడ నరుకుతా అంటే ఓన్లీ తలకే నరుకుతాడు. తలకు నరికితే వాడు బతికే క్వశ్చనే లేదు. వాళ్ళ టార్గెట్ ఏమవుతుంది? చంపడమే. అతనేదో వేరే కసి కాదు. మీరు ఇంత అనుభవం ఉన్న మీకు తెలుసా ఎవరు మోటివ్ ఏంటుంటుందో, ఎందుకు అట్లా చంపుతారు, ఏంది అనేది? మోటివ్ చెప్తున్నా కదా, మోటివ్ గొడ్డలే వాళ్ళ దగ్గరే ఉంది, టీడీపీల దగ్గర అని చెప్తున్నా నేను. చాలా చాలా విషయాలు తెలియజెప్పారన్న మన. అది ఎప్పుడోసారి వాడు హైడాసిస్ అని ఎక్కడోసారి దొరుకుతాడు. వాడు బతికింటే, వాళ్ళు బతికనిచ్చింటే, వాడు బతికింటే వేరే కేసులు ఎక్కడో దొరుకుతాడు. వాడు కన్ఫెస్ చేస్తాడు ఎక్కడో పోలీసులకి, అప్పుడు తెలుస్తుంది. తప్పకుండా ఆ రోజు రావాలి. ఎవరు చేసినారో దాని మోటివ్ ఏదో తెలియాలి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్న. ఇట్లాంటివి చాలా చూస్తే నాకు కూడా దేవుని మీద చాలా నమ్మకము. ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ గొడ్డలు కూడా బయటకు వస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ గొడ్డలు కూడా బయటకు వస్తుంది. అంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. మా ఆడియన్స్ కూడా చాలా విషయాలు తెలియజేసేలాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. రైట్, నమస్తే.